వినపడుతుందా? ఆడియో బాగానే ఉందా? ఆడియో திசம்பு இவைமிசை படற்பொருள் ముడుదువాయ్. అక్కడి నుంచి అయినా చెప్పుకోవాలి మనం. అడియన్ అవై అవై దూరం దగ్గర నుంచి చెప్పుకోవాలి అడియన్. అవై అవై దూరం అవ్వో పదార్థంగల్ దూరం ఆయా పదార్థములు అన్నిటితోటి అంటే అన్నిటి అందు అవత్తిలే వ్యాపిక్కుమిడత్తిల్ వాటిలో వ్యాపించే సమయంలో పలతూణుక్కాహ ஒரு உத்திரம் கிடந்தா போலே அன்றிக்கே ஜாதி വ്യക്തിതോറും പരിസമാപ്യവർത്തിക്കുമാ പോലെ എല്ലാവത്തിലും തനിത്തനിയെ കുറേവര వ్యాపించి నిల్కం. పరమాత్మ అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాడు అన్నారు కదా. అలా వ్యాపించినప్పుడు ఎలా ఉంటాడు పరమాత్మ? పలతూణుక్కాహ అవ్వో పదార్థంగల్ దోరం ఆయా పదార్థములతోటి అవత్తిలే వ్యాపిక్కుమిడత్తిల్ వాటి యందు వ్యాపించి ఉండేటప్పుడు ఎల్లావత్తిలం వ్యాపిక్కుమిడత్తిల్ பலதூடுக்காக ஒரு உத்திரம் கிடந்தா போலே அன்றிக்கே. ఇప్పుడు స్తంభాలు నాటాం అనుకోండి. ఈ స్తంభాలు నాడు ఒకవైపు ఉత్తరం వస్తుంది. మొదటి స్తంభానికి అదే ఉత్తరం, రెండో స్తంభానికి ఉత్తర దిక్కంటే అదేగా చూపిస్తాం మనం. పలతూడుక్కాహ అని అనేక స్తంభాలకి ఒక ఉత్తరం ఉన్నట్లుగా అన్నిటికీ కలిపి ఒక ఆత్మ కాదు పరమాత్మ. దేనికి దానికే, దేనికి దానిలోనే తాను వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అక్కడ అలాగైనా రాసా, అది నా పుస్తకాన్ని చూస్తున్నారు మీరు. ఏముంటుంది అక్కడ? ఇంకోలా కూడా చెప్పుకుంటాం. అంటే ఒక చెట్టుని నరికి 10 స్తంభాలు చేస్తారండి. అంటే ఆ చెట్టులో ఒక భాగం ఒక స్తంభం, ఒక భాగం ఒక స్తంభం, ఒక భాగం ఒక స్తంభం, అలా ఉంటుంది కదా. ఆ దేవుడు పరమాత్మ ఇంతమందిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఇంతమందిలో? ఒకళ్ళలో కొంచెం, ఒకళ్ళలో మరి అంతేగా. ఇప్పుడు చెట్టును ఇప్పుడు ఉదాహరణని చెప్పుకున్నప్పుడు వృక్షంలోని ఒక భాగం ఒక స్తంభానికి పనిచేసింది. పెద్ద మొద్దు అనుకోండి, అది పెద్ద చెట్టు అనుకోండి, కాండం పెద్దది అనుకోండి, దాన్ని 4-5 స్తంభాల కింద చేసుకోవచ్చు. పూర్వం స్తంభాల మీద ఇల్లు కట్టుకోవడమే కదా. అలాగా అంటే పరమాత్మ విభజింపబడి వారిలో కొంచెం, వీనిలో కొంచెం, వీనిలో కొంచెం అలా ఉంటాడా? లేదు, ప్రతిదానిలోనూ పరిపూర్ణంగా ఉంటాడా? ప్రతిదానిలోనూ పరిపూర్ణంగా ఉంటాడు భగవానుడు అని అర్థం. కనుక ప్రతి దాంట్లోనూ పూర్ణంగానే ఉంటాడు. ఒక ముక్క కాదు, ఒక స్తంభం ఉంటే అందులో పెడ, అలా కాదు. పరిశునాత్మకంటే అనేక మీదన్నిటికీ ఆధారంగా నేల ఎలా ఉంది. ఒక స్తంభం కింద ఉండే జాగా మరొక స్తంభం కింద ఉండే జాగా ఆధారం. కానీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం లే. లోకంలో స్తంభాలు ఉంటాయి. ఇదొక స్తంభం ఉన్న చోట మరో స్తంభం ఉండదుగా, ఇంకో దూరంలో ఉంటుంది. ఆ జాగా వేరు, ఈ జాగా వేరు. ఇప్పుడు ఈ వ్యక్తిలో పరమాత్మ ఉన్నట్టు, ఆ వ్యక్తిలో పరమాత్మ ఉన్నట్టు.
కదా. ఉండడం ఎలా ఉంటాడు? ఒకే పరమాత్మ ఇంట్లో ఎలా ఉంటాడు? ఇప్పుడు మనమే ఉన్నామండి, ఇంట్లోనూ బయట ఉండగలమా? ఉండలేగా. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండాలి, బయట ఉంటే బయట. పరమాత్మ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడు, ప్రతి పదార్థంలోనూ ఉన్నాడు. ప్రతి పదార్థంలో కొంచెం కొంచెం, అందులో కొంచెం, ఇందులో కొంచెం, ఇందులో కొంచెం అలా ఉన్నాడా? లేదా ఒక్కొక్క దానిలోనూ పరిపూర్ణంగా ఉన్నాడు? ఇది చెప్పడం కోసమని విశ్వం విష్ణుర్వషట్కార 3 పదాలు చెప్పాడండి, చెప్పారు మహర్షి. ఎందుకోసం అంటే ఇదే జగత్కారణత్వాన్ని చెప్పడానికి ప్రధానమైనది వ్యాప్తి. వ్యాప్తిని చెప్పడం కోసమని ఒక శబ్దంతో చెప్పకుండా వ్యాప్తి యొక్క లక్షణాన్ని చెప్పడం కోసమని విశ్వం అని, విష్ణు అని, వషట్కార అని 3 పదాల్లో చెప్పి ఏమిటి? వ్యాపించి ఉండుట. అన్నిటిలో ఎలా వ్యాపించి ఉంటాడు? కొంచెం కొంచెం వ్యాపించి ఉంటాడా? అందులో కొంచెం, ఇందులో కొంచెం కాదు, ప్రతి ఒక్క దానిలోనూ పరిపూర్ణంగా వ్యాపించి ఉంటాడు. వ్యాపించి ఉంటే ఏమిటి ప్రయోజనం? వ్యాపించి నియమిస్తాడు, అన్నిటినీ నియమిస్తాడు అని వ్యాపకత్వం, పరిసమాప్య వ్యాపకత్వం, నియామకత్వం, నియమించుట, ఇది పరమాత్మలో ఉండేది కదా. కనుక లోకంలో ఏదైనా ఒక వస్తువులాగా పోల్చడానికి అవకాశం లేదు. పరమాత్మ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట కూడా వ్యాపించి ఉండేవాడు పరమాత్మ. దృశ్యతే శ్రూయతే కనబడే పదార్థములు మనకు కనబడవు. కానీ స్వర్గం కనబడుతుందా? కనబడుతుంది. మరి స్వర్గంలో వేదంలో వేదం చెప్తుంది స్వర్గం ఉంది, మరొకటి ఉంది, మరొకటి ఉంది, మరో లోకం ఉంది అని. కనుక వినబడే పదార్థములు అంటే ఎందుకు వ్యాపించి ఉంటాడు పరమాత్మ. పడుకునేటప్పుడు బయట వ్యాపించి ఉంటాడు, లోపల వ్యాపించి ఉంటాడు. బయట ఉంటే లోపల కుదరదు, లోపల ఉంటే బయట కుదరదు. సరే పెట్టుకున్నప్పుడు ఇంటి లోపల మనం లోపల ఉండదు. కానీ పరమాత్మ లోపల ఉంటాడు, బయట ఉంటాడంటే ఒకే పదార్థం లోపల బయట ఎలా ఉంటుంది? రోజు 2 గంటలకు ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకోమని ఉదాహరణ చెప్తారండి. పడుకోమని చెప్పలే దాని మీద. కావాలంటే రేపు వెళ్ళినప్పుడు అడగండి మళ్ళీ ఇంకోసారి. ఒకేసారి ఎక్కదు కాబట్టి 10 సార్లు చేసినప్పుడు ముందు వస్త్రాలు తడుపుకొని పెట్టుకుని కట్టు, అది పద్ధతి. అలా వస్త్రాలతో స్నానం పెట్టుకోకూడదు అని అది ఎప్పుడు ఫ్లాట్ ఉండాలి. ప్రాయశ్చిత్త స్నానం, సజల స్నానం అనేది ప్రాయశ్చిత్త స్నానంగా ఒక్కొక్కప్పుడు విధిస్తారు ఆయా కర్మలను. మామూలుగా పెడితే మనం పిండుకొని కట్టుకొని అప్పుడు స్నానానికి వెళ్ళాలి అనేది పద్ధతి. ఇప్పుడు తువ్వాలు తడపడం కోసం చెరువులో పడేస్తాం. ఇప్పుడు చెప్పండి, తువ్వాలు ఎక్కడుంది? నీటిలో ఉంది. ఇప్పుడు ఈ నీరు తువ్వాల్లో చేరుతుంది. నీరు ఎక్కడుంది? తువ్వాల్లో ఉంది. ఓ తువ్వాల్లోనే నీరుండి నీటిలో తువ్వాలు ఉండగలిగింది. పరమాత్మ లోపల బయట ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది? ఏం లేదు కదా. మనకి లోపల ఉన్నాడు, మనకి బయట ఉన్నాడు. ఆశ్చర్యం ఉంది? లేదు కదా. ఇదే చిన్న ఉదాహరణ మాత్రమే. ఇదేం అసలు వేదం చెప్పింది ప్రమాణం. వేదం ఎలా చెప్పిందో అలా ప్రమాణం. అలౌకిక విషయాలలో వేదం ప్రమాణం. మనకి లౌకికంగా తెలిస్తే వేదం పెద్ద అవసరం లేదుగా. లౌకికంగా తెలియని విషయాలు చెప్పడమే వేదం యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం కదా. కనుక పరమాత్మ వ్యాప్తి కూడా అలాంటిది. ఏదో కొంచెం కొంచెం విభాగములుగా ఉండడం కాకుండా ఎక్కడ పలతూణుక్కాహ ஒரு ఉత్తరం కిడందా పోలే అన్రిక్కే. ఒకే ఉత్తరం, ఉత్తర దిక్కు అనేక స్తంభాలు ఉన్నాయి. ఉంటే ఈ స్తంభానికి అది ఉత్తర దిక్కు, తరువాతి స్తంభానికి అది ఉత్తర దిక్కు. కానీ ఈ స్తంభం నుంచి ఆ ఉత్తర దిక్కుకు దూరం వేరు, ఆ స్తంభం నుంచి ఉత్తర దిక్కుకు దూరం వేరు. ఇలా ఉంటుంది. మరి నేలను బట్టి కదా స్తంభాలు పాతుతాం. ఏదో గజం చూసుకున్నాం, మరొకటో మీటర్ చూసుకున్నాం, ఏదో చూసుకుని పాతారు కదండి స్తంభాలు. కనుక తేడా వస్తుందా? రాదా? వస్తుందిగా. భగవంతుడు అలా కాదు, అన్నిటిలోనూ తాను ఉంటాడు. దేనికి దానికి, ఏ పదార్థానికి ఆ పదార్థాన్ని.
అన్నిటిలో తాను ఉండడం కాదు, అన్నిటిలోనూ తాను పరిపూర్ణంగా ఉంటాడు. విశ్వశబ్దానికి అర్థం అదే. విశ్వశబ్దానికి అర్థం ఏమిటంటే అన్నిటిలోనూ పరమాత్మ పరిపూర్ణముగా వ్యాపించి ఉంటాడు అని. పలతూడుక్క హవరూత్తిరం కిడంగా పోలే అందుకే జాతి వ్యక్తిదోరం పరిసమాప్య వర్తిక్కుమా పోలే. భాష్యకారులు తెలిపినటువంటి వాక్యాలను మామూలుగా సులభంగా అందంగా చెప్పేస్తున్నారండి దేశీయమైన భాషలో. పరమాత్మ సర్వవ్యాపకుడు అన్నారు. అలా వ్యాపకుడు అయినప్పుడు ప్రశ్న ఏమండి, అంతటా వ్యాపించి ఉంటాడు అంటున్నారు కదా, అంతటా వ్యాపించి ఉన్నాడంటే ఇందులో కొంచెం ఇందులో కొంచెమే ఉండాలి. మీరేమంటున్నారు? ఒక వ్యక్తిలో పరమాత్మ పరిపూర్ణముగా వ్యాపించి ఉన్నాడు. ఇందులో పరిపూర్ణంగా వ్యాపించి ఉంటే మరో దాంట్లో వ్యాపించడానికి అవకాశం ఉండదుగా. మరో వస్తువులో కూడా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒక దాంట్లో కొంచెం కొంచెం వ్యాపించి ఉన్నాడంటే సర్దుకుందాం. ఆయన వ్యాపించి ఉన్నాడండి అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక ఇక్కడో భాగం అక్కడో భాగం అలా ఉంటుంది కాదు. ప్రతి వ్యక్తిలో పరిసమాప్య వర్తిస్తాడు అని భాష్యకారులు అక్కడ ఎలా కుదురుతుంది అనే ప్రశ్నకి సమాధానం చెప్తారు. ఏమని? జాతి, మానవ జాతి. మనది మనుష్య జాతి కదండి మనది. ఒక ఆయన ఉన్నాడు, నేను మనుష్యుడేనా? ఇందులో మనుష్య జాతి పూర్తిగా ఉందా, సగం సగం ఉందా? పూర్తి గోజాతి, గోవు, ఓ గోవుని చూసామండి, తెల్లగోవు. ఆ గోవులో గోత్వం అనేటటువంటిది అంటే గోవు జాతి అనమాట. గోత్వం అనేటటువంటి పూర్తిగా ఉందా లేదా? ఉంది. మరి ఇంకోటి నల్లవు కనబడిందండి, అందులో గోత్వం పూర్తిగా ఉందా లేదా? ఉంది. మరి ఇప్పుడు జాతి అదేంటి? అదేమన్నా జీవుడా? పరమాత్మ ఏ కాదుగా, అచేత జాతి అనేటటువంటిది. అలాంటిది ప్రతి పదార్థంలోనూ వర్తిస్తుంది అంటే ఒప్పుకుంటున్నాం కదా. వీడిలోనూ పూర్తిగానే ఉంది, వాడిలోనూ పూర్తిగానే ఉంది. మరి సర్వశక్తి అయిన పరమాత్మ వీరిలోనూ పూర్తిగానే వ్యాపించి ఉన్నాడు, వాటిలోనూ పూర్తిగానే వ్యాపించి ఉన్నాడు అంటే అందులో కుదరని విషయం ఏముంది? లేదు కదా. అదే సాక్షి. ఏమని? జాతి అనేటటువంటిది మనుష్య జాతి, దేవుళ్ళు దేవత్వం. మరి దేవతలు కూడా అందులో 3 దేవతలు అంటున్నారా? అందరిలోనూ దేవత్వం ఉందా లేదా? ఉంది కదా. మానవత్వం, దేవ మనుష్య తిరియకు స్థావర. ఈ జాతి అనేటటువంటిది, జాతులంటే ఇవి దేవ మనుష్య తిరియకు స్థావరత్వములు అనేవి జాతులు. వర్ణములంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఇవి వర్ణం కదా. జాతి వ్యక్తిదోరం పరిసమాప్య వర్తిక్కుమా పోలే. ప్రతి వ్యక్తితోటి పూర్తిగా పరిసమాప్య అంటే పరిపూర్ణంగా వర్తించే రీతిగానే எல்லா వత్తిలు అన్నిటి యందు తరితరియే ప్రత్యేకంగా కురైవర లోటు లేకుండా వ్యాపిత్తు నిற்கும் వ్యాపించి ఉండును. ఇప్పటి వ్యాపిత్తు నిற்குమిடத்தில் ఇలా వ్యాపించి ఉండేటటువంటి విషయంలో ఎలా వ్యాపించి ఉంటాడు పరమాత్మ? ఉడన్మిసై ఉయిరన ఈ శరీరంతో చేరి ఉండే ఆత్మలాగా. శరీరంలో ఆత్మ ఉండి ఈ శరీరాన్ని నియమిస్తోందా లేదా? అలాగే పరమాత్మ అందరి లోపల తానుండి నియమిస్తున్నటువంటి వాడు. ఉడన్మిసై ఉయిరన ఇశరీరత్తుకు ఆధారకనాయి. ఈ శరీరత్తుకు ఆత్మ అంటే ముందు ఆత్మలాగా. ఆత్మ ఏమిటి అంటే ఈ శరీరంలో ఆత్మ ఉందండి. ఈ శరీరత్తుకు ఆత్మ ధారకనాయ్ అని వాడే ధరిస్తున్నాడు. ఈ ఆత్మ ఉంటేనే శరీరం ఉంటుంది, అది పడిపోతుందిగా. మన కాళ్ళు చేతులు దగ్గరికి తీసి గొడతోటి కట్టాలి, అది పడిపోతుంది శరీరం. ఉండదుగా దేవుడు వెళ్ళిపోతే. అందుచేత దీన్ని ధరించేటటువంటి వాడై నియామకనాయ్, ఈ శరీరాన్ని నియమించేవాడు. కూర్చో నిలబడు నడు ఏదో నియమించేటటువంటి వాడై
శేషిగా ఈ శరీరం వలన పరిపూర్ణంగా దాని ఆ భోగం కష్టము సుఖం వాటిని అనుభవించేటటువంటి వాడు కాదు. గిరిగిరాపోలే ఉన్నట్లుగా ఈ శరీర ఆత్మాగడుకు తాన్ ధారకనాయి. పరమాత్మ ఈ శరీరానికి శరీరం లోపల ఉండే ఆత్మకి తాను ధారకుడయి, తాన్ ధారకనాయి, నియామకనాయి నియామకుడై. ఆత్మ నియామకుడా శరీరానికి, ఆ లోపల ఉన్న పరమాత్మ నియామకుడా. ఆ ఆత్మకు కూడా నియామకుడు పరమాత్మ కదా. కనుక ఆత్మ లోపల ఉండి, అంటే ఆయన అనుమతి ఉంటేనే ఆత్మ ఇష్టం వచ్చినట్టు శరీరం ఉంటుందా? మనకి నచ్చినట్టు మన శరీరం ఉంటుందండి? ఉండదుగా. కూర్చోవాలన్నా కూర్చోలేము, నిలబడాలన్నా నిలబడలేం. పరమాత్మ అనుమతి లేకపోతే ఏమి ఉండదుగా. కనుక తాను నియామకుడై వ్యాపించి ఉండి శేషియాయ్. శేషి, శేషి అంటే మా సేవలను కొనువాడు అనమాట. యథేష్టం యోగారహత్వం శేషత్వం కనుక శేషత్వ ప్రతిసంబంధి శేషి, పరశేషి అంటారు కదా. కనుక పరమాత్మ శేషి ఈ ఆత్మచేత ఆ శరీరాన్ని తన కొరకు వినియోగించుకునేటటువంటి వాడై ఉంటుంది. శేషియాయి ఇరుక్కిరాపోలే నియామకనాయి శేషియాయి ఇరుక్కం. కరంద్ కలిసిపోయి ఉంటాడు. కరంద్ అంటే కలసి అని అర్థం. కరంద్ అంటే ఇప్పటి ఇరుక్కచ్చైదే. ఇలా ప్రతి పదార్థం లోపల జీవునిలో పరమాత్మ ఉన్నప్పటికీ యమాత్మానవేద ఎన్గిరబడియే అన్యై అదృశ్యనాయిరుక్. యమాత్మానవేద యస్య ఆత్మా శరీరం అన్నారు కదా. యహ ఆత్మానం అంతరో యమయతి, ఎవడు ఈ ఆత్మ లోపల ఉండి ఈ ఆత్మను నియమించుతున్నాడో. యం ఆత్మ నవేద, నా లోపల పరమాత్మ ఉన్నాడండి, ఇగో ఇక్కడ ఉన్నాడండి, ఇలా ఉన్నాడని నా ఆత్మకు తెలుస్తుందా? యం ఆత్మ నవేద, ఎవరిని గురించి ఆత్మ తెలుసుకొనలేదు. యస్య ఆత్మ శరీరం, ఎవరికి ఆత్మ శరీరము అని అంతర్యామి బ్రాహ్మణం చెప్తుంది కదా. కనుక యం ఆత్మ నవేద ఎంగిరబడియే అన్యైర్ అదృశ్యనాయ్. అన్య అంటే అచేతన ఎలాగా చూడలేదు, దేవుడు కూడా చూడలేడు, ఎవడు చూడలేడు. లోపల పరమాత్మ అంశం ఏమిటో ఎవడైనా చూడగలరా? ఇరుక్కం ఎంగుం పరందు. ఎంగుం ఈ వ్యాపించి ఉండడం అనేది ఏదో ఒకచోట మాత్రమే కాదు, అంతటా వ్యాపించి ఉండి. ఇది ప్రమాణం ఎన్నెన్ని, దీనికి ప్రమాణం ఏమిటి? అంతటా వ్యాపించి ఉంటాడా పరమాత్మ? అలా అంతటా వ్యాపించి ఉంటాడు అనడానికి ప్రమాణం ఏమిటి? ఊళన్ షుడర్ మిహు సురుదియుల్ ఉన్నాడండి. షుడర్ మిహు తేజస్సు చాలా గొప్పగా కలిగి ఉన్నటువంటి సురుదియు వేదమునందు ఉన్నాడు అని ఈ ప్రమాణాన్ని చెప్పుకునే ముందు ఒక్కసారి తిరుక్కురెహిప్పిరాన్ పిళ్ళ భగవద్ రామానుజుల అంతేవాస్ వారు సాధించిన వ్యాఖ్యానం ఆరాయిరప్పడి అని. అంటే ఈడులో ఏదో ప్రమాణములను నామమాత్రంగా వసగితే పుంఖానుపుంఖములుగా శృతి స్మృతి ఇతిహాస పురాణాదులను పరమాత్మ సర్వాంతర్యామి అయి సర్వవ్యాపకుడై సర్వనియామకుడై ఉన్నాడు అనే విషయాన్ని వర్ణించడానికి ఒప్పుకుని తీరాలి. ఈ శరీరాత్మభావం అనేది ఎవడో విశిష్టాద్వైతులు కల్పించింది కాదురా నాయన, ఇది వేదమే పరస్వత ప్రమాణములతో మనకి అనుగ్రహించింది అని తిరుక్కురెహిప్పిరాన్ పిళ్ళాన ఆరాయనపడి వ్యాఖ్యానంలో అనేక ప్రమాణములను అనుగ్రహిస్తారు. ఒక్కసారి ఆ వ్యాఖ్యానాన్ని ఇప్పటి ఈ రీతిగా కార్యకారణ ఉభయావస్థ, కార్యము కారణము,
పరమాత్మలో చేరి ఉండడం, బయట ఈ రూపంగా కనబడడం, తనుభవనాది రూపంలో కనబడడం. అలా ఉండేటటువంటి చిద్వస్తు విర్కాట్టిలు చేతనుల కంటే బద్ధ ముక్త నిత్య సిద్ధ త్రివిధ చేతనరికాట్టిలు ఇప్పుడు అచిద్వస్తు విర్కాట్టిలు, అచిత్ వస్తువు కంటే బద్ధులంటే మనం అందరం, ముగ్ధులంటే ముక్తిని పొంది వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు, నిత్యులు నిత్యసిద్ధులు, నిత్యము పరమాత్మ కైంకర్యం చేస్తూ ఉండేవాళ్ళు అనే త్రివిధ చేతనరి కాట్టిలు, 3 రకముల చేతనుల కంటే కూడా విలక్షణ జ్ఞానానంద అమల స్వరూపనాయ్ భగవంతుడు విలక్షణమైన జ్ఞానము, ఆనందము, అమలత్వం అంటే దోషములేవి అంటకుండా ఉండుట, ఇలాంటి స్వరూపము కలిగిన వాడై హేయ ప్రత్యనీక, హేయములన్నిటికీ కూడా శత్రువైనటువంటి వాడే అంటే వాటిని తొలగించేటటువంటి వాడే కళ్యాణైకతాన, కళ్యాణ గుణములకే ఏకతానం, ఏకతానం అంటే ఒకే ఆశ్రయం అన్నమాట. కళ్యాణ గుణములన్నీ ఎక్కడుంటాయి అంటే పరమాత్మ దగ్గరే ఉంటాయి అనర్థం. ఏకతాన అపరిమిత గుణ, అపరిమితమైనటువంటి గుణములు, విభూతిక విభూతి అంటే సంపద కలిగినటువంటి వాడై స్వతయేవ అకర్మవశ్యనాహయాలే, భగవంతుడికి ఏం కర్మలు లేవుగా, ఆయన అకర్మవశ్యుడు, కర్మలకు వశ్యుడు కాడు. మనం అంటే మన కర్మలను బట్టి ఈ శరీరాన్ని ఎత్తుతున్నాం, ఆయన కేవలం అనుగ్రహంతో అవతారములను ఎత్తుడే తప్ప అకర్మవశ్యుడయి అఖిల భువన నిర్మాణ త్రాణ సంహరణాది లీలా వినోద నాయ్. వారి యొక్క వాక్యాలు అంటే ఎక్కువ అర్థాన్ని తక్కువ మాటలలో చెప్పాలి అనేటప్పటికీ సంస్కృత వాక్య బహుళంగా ఉంటుంది, ఆరాయిరప్పటి సంస్కృత వాక్య బహుళంగా ఉంటుంది. కానీ చదువుకోవడానికి చాలా ఆనందంగా, ఆ శబ్ద సందర్భం చాలా ఆనందంగా ఉంటుంది. అఖిల భువన నిర్మాణ త్రాణ సంహరణాది లీలా వినోదనాయ్, సమస్త జగత్తులను సమస్త భువనములను నిర్మించుట, త్రాణ కాపాడుట, సంహరణ సంహరించుట మొదలైనటువంటి లీలా వినోదుడు. లీలా విభూతి కదా ఇది, లోకవత్తు లీలా కైవల్యం ఉంటుంది బ్రహ్మసూత్రం. కనుక అలాంటి లీలా వినోదుడై సర్వజగత్ ఆత్మావాయ్, సమస్త జగత్తుకి ఆత్మయై, సర్వ జగత్ శరీరాయ్, సమస్త జగత్తును తనకు శరీరముగా కలిగిన వాడై స్వతయేవ అకర్మవశ్యనాహయాలే, స్వతసిద్ధంగానే కర్మలంటని వాడగుడ చేత స్వశరీరభూత చేతన తనకు శరీరభూతమైనటువంటి చేతన అచేతనాత్మకమైన సమస్త వస్తుగత, సమస్త వస్తువులలో ఉండే సుఖ దుఃఖ వికారాది సర్వదోషై అసంస్పృష్టనాయ్. బట్ మనందరూ సుఖము దుఃఖం అనుభవిస్తున్నాంగా, మనందరి లోపల ఆయన ఉన్నా ఇవి ఏవి అంటకుండా ఉండేటటువంటి వాడు ఎందుచేత తాను సహజంగా మన కోసమని దిగినటువంటి వాడు గనక, కర్మలు చేసుకుని పుట్టినవాడు కాడు గనక అనమాట. అసంస్పృష్టనాయ్ ఇరుంద పరమపురుషన్, ఆ పరమాత్మని గురించి వేదం ఏం చెప్తోంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ యొక్క లక్షణం. సత్య శబ్దానికి ఏ మార్పు లేకుండా నిరంతరం ఏకరూపకంగా ఉండేటటువంటి వాడు పరమాత్మ అని ఒక జ్ఞానం, అపరిమితమైన జ్ఞానము, అనంతములైన కళ్యాణ గుణములను అనంతమైన వైభవమును గలవాడు గనక ఆయన యొక్క గుణానాం నాంతం గచ్చంతి తేన ఆనందోయం ఉచ్యతే ఇత్యాదులు అని చెప్తాయి కదా, అది వేదవాక్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
మళ్ళీ ఇలా కూర్చుంటే సంస్కృత వేదాంతంలో వెళ్ళిపోవడం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాన్ని వ్యాఖ్యానం అర్థాన్ని చెప్పుకుంటూ ఆనందో బ్రహ్మ, ఆనందమే పరబ్రహ్మము. ఆనందం కంటే మరొకటి లేదు. ఆనందం అంతా ముద్దగడితే పరబ్రహ్మం అవుతుంది. ఆనందో బ్రహ్మ ఎలా అంటున్నాడు ఆయన? వేదవాక్యాలు ఇవన్నీ. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్, ఎవరైతే సర్వమును తెలుసుకునేవాడో, సర్వవిత్ సర్వమునకు సంబంధించిన సర్వ విషయములను ఏకకాలంలో తెలుసుకొనగలిగిన వాడు సర్వవిత్ అనేటటువంటి శబ్దానికి అర్థం. ఇలా అన్నిటినీ తన అధీనంలో పొందినవాడు అని కూడా అర్థం. పరాశక్తి శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియా చ అస్య శక్తి పరా, ఆ పరమాత్మ యొక్క శక్తి ఇంత అని చెప్పుటకు వీలు లేనంత గొప్పది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే, వేదములలో వివిధములుగా అనేక రకములుగా తెలుపబడుతున్నది, వినబడుతున్నది. ఎలాంటిది ఇది? మధ్యలో ఏదో వర్కౌట్లు చేసి సంపాదించుకుంటూ ఉంటారు కదండి, బలమో మరొకటో. పరమాత్మ కలిగినటువంటి బలమో అవి, లేదా చదువుకుని జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటారు కదా, అలా సంపాదించుకున్నటువంటిది కాదు. స్వాభావికి, స్వభావ సిద్ధమైన సహజమైనటువంటి జ్ఞాన బల క్రియ. జ్ఞానము, బలము, క్రియ ఇవన్నీ కూడా స్వభావ సిద్ధములైనటువంటివి. మనోమయ ప్రాణ శరీరో, మనోమయుడైనటువంటి వాడు అంటే మనసు లోపల ఉన్నటువంటి వాడు, ప్రాణమును శరీరముగా కలిగినటువంటి వాడు. భారూప ప్రకాశాన్ని స్వరూపంగా కలిగిన వాడు. సత్య సంకల్ప, సత్యమైన సంకల్పం. ఏదో అనుకున్నామండి అవుతాయా అని అంటాం మనం, అది మనకు. భగవంతుడికి అలా కాదు, ఆయన ఏమనుకుంటే అది అవడమే. కనుక సత్య సంకల్ప. ఆకాశాత్మ, జగత్తుకందరికీ మూలం అని చెప్పబడేటటువంటి ఆకాశమునకు కూడా అంతర్యామిగా ఉన్నవాడు, లోపల ఉండేగా ఈ జగత్తునంతా సృజించాడు ఆయన. కనుక పరమాత్మ ఆకాశాత్మ, సర్వకర్మ, అన్ని పనులను తన సంకల్పంగానే చేసేటటువంటి వాడు. సర్వకామ, సమస్తములైనటువంటి కళ్యాణ గుణములు. కామాహ అనే శబ్దానికి అర్థం ఏంటి? కామ్యంత ఇది కామాహ కళ్యాణ గుణాహ అని వ్యాఖ్యానిస్తారు. కనుక సర్వకామహ అంటే సమస్త కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు. సర్వకామ, సర్వగంధ, సమస్త పరిమళములను తన యందే గలవాడు. సర్వరస, అన్ని రసములను తన యందే గలవాడు. సర్వమిదం అభ్యాప్తో, ఈ సమస్త జగత్తుని కూడా పొందినటువంటి వాడై, మరి అంతా కలిగినటువంటి వాడైన కూడా అవాకి, ఎవరితోటి మాట్లాడాల్సిన అవసరం లేనివాడు. అనాదరహ, ఎవరిని రండి 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 కూర్చోండి అని ఆదరించాల్సిన అవసరం లేనివాడు. రఘువాళ్ళు అయితే అవతల వాడితో పని ఉందనుకుంటే ఇవన్నీ ఉంటాయి, అవేవి పరమాత్మకి ఉండవు గనక. తస్య నామ మహద్యశ, ఆయన పేరేం పేరు? మహద్యశ. మహద్యశ అంటే గొప్ప యశస్సు అని. యశస్సు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, సాధారణ కీర్తికి యశస్సుకి తేడా చెప్తారండి. కీర్తి ఏవో దానాలు ధర్మాలు చేయడం, దేవాలయాలు కట్టించడం, ఏవో చేస్తే కీర్తి లభిస్తుందిగా. కీర్తి అంటే మరి ఒకరు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే కీర్తిని సంపాదించవచ్చునేమో, యశస్సుని అలా సంపాదించడానికి అవకాశం లేదు. అంటే మరొకరు అనుకరించడానికి కూడా అవకాశం లేనటువంటిది యశస్సు అన్నమాట. ఏమైనా ప్రయత్నం చేస్తే సూర్యుడిలో మనం అవుదాం అనుకుంటే సూర్యుడి కాంతి మనకు వస్తుందా? ఎన్ని లైట్లు ఒంటికి కట్టుకున్నా రాదండి. సూర్యకాంతి మనం అనుకరించలేము. సూర్యభగవాన్ నాయనలో నేను ప్రకాశిస్తాను అనుకుంటే ప్రకాశించలేము. భగవంతుడు అలాంటి యశస్సు కలిగిన మరొకళ్ళ చేత అంటే తలంచడానికి కూడా అవకాశం లేనటువంటి వైభవాన్ని కలిగిన వాడు అని అర్థం. కనుక తస్య నామ మహద్యశ, మహద్యశస్సు. అథ పరా యయా తదక్షరం అధిగమ్యతే. అథ పరా అటు పిమ్మట పరా విద్య ఏమిటి చెప్తుంది? పరా విద్య
యయా తదక్షరమధిగమ్యతే, ఆత్మ తన స్వరూపాన్ని దేని వలన పొందగలుగుతున్నాడో దానికి కూడా పరమాత్మోపాసనమే అవసరం కదా. అధిగమ్యతే యత్తత్, అదేమిటి? అద్రేశ్యం, అగ్రాహ్యం, ఈ దేశంలో ఉంటుంది అని చెప్పగలిగినది కాదు. అంతా సర్వ విభువు అయినా ఈ దేశంలోనే ఉంటుంది అని చెప్పగలిగిన వాడు కాదు. అద్రేశ్యం, అగ్రాహ్యం మనం గ్రహించలేం. గ్రహించలేమంటే అర్థం ఏంటి? గ్రహించే సామర్థ్యం మనకి లేదని అర్థం. అంతేగాని గ్రహించలేమంటే లేనివాడని అర్థం కాదు, దుచ్చత్వం రాదు. అక్కడ అలా వ్యాఖ్యానిస్తుంది. అగోత్ర వర్ణం, ఆయన గోత్రం ఏమిటి? ఆయనకి వర్ణం ఏమిటండి పరమాత్మకి? ఇవేవి లేవుగా. అగోత్ర వర్ణం, అచక్షుశ్రోత్రం, చక్షువులు చెవులు. ఏమని చెప్తుంది ఉపనిషత్తు పరమాత్మను గురించి చెబుతూ? శృణోద్యచక్షు శృణోద్యకర్ణ, చెవులు లేవు ఆయనకి కానీ వింటాడు. పశ్యత్యచక్షు సశృణోద్యకర్ణ, ఉపనిషత్ భాష. పశ్యత్యచక్షు అంతా చూస్తాడు ఆయన, కానీ అచక్షు మనలాగా ఏవో ఈ భౌతికములైనటువంటి నేత్రములని ఆ నేత్రములతో చూడటం కాదు, అంతా కనపడుతుంది ఆయనకి. ఇవి పరిమిత శక్తికములైనటువంటివి. చెవులు లేకపోయినా శబ్దం వినపడుతుంది. ఇలాంటివి ఏవి లేకపోయినా వీటి అవసరం లేకుండా తెలుసుకోగలిగిన వాడు. మనకంటే వీటి అవసరం ఉంది జీవుడికి. కన్నో ముక్కో చెవు ఉంటేనే వీడు పొందగలుగుతాడు. అవి లేకపోయినా అన్నీ తెలుసుకోగలిగినటువంటి వాడు పరమాత్మ అన్నమాట. కనుక శ్రోత్రం తద్ అపాణిపాదం, కాళ్ళు చేతులు ఇవి. నిత్యం, నిత్యమైన వాడు. విభం, అంతటా వ్యాపించినవాడు. సర్వగతం, అన్నిటి లోపల ఉన్నటువంటి వాడు. సుసూక్ష్మం, ఆత్మ లోపల కూడా వ్యాపించినాడంటే ఎంత సూక్ష్మమైన వాడై ఉండాలి. సుసూక్ష్మం. తదవ్యయం, నాశనం లేనటువంటి వాడు. యద్భూతయోనిం, ఈ సమస్త జగత్తుకి మూల కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనను పరిపశ్యంతి ధీరాః. పరిపశ్యంతి, ఆయనను దర్శిస్తున్నారండి. ఎవరు దర్శిస్తారు? ధీరాః. ధీరాః అనే మాటకు అర్థం ఏమిటి? ఇది కూడా ప్రత్యాహార న్యాయంతో చెప్పబడినటువంటి శబ్దం ధీరాః అంటూ. ఒక అర్థం మామూలుగా ధియా రమంతే ఇది ధీరాః, బుద్ధితోటి రమించే వాళ్ళు ఎవరో, కొంచెం బుద్ధి కలిగి ప్రతిదాన్ని కూడా తెలుసుకుని ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరో, బుద్ధిని ఉపయోగించే వాళ్ళు ఎవరో. అంటే మనం బుద్ధిని ఉపయోగించాం, ఉంటుంది మనకు కూడా భగవంతుడు అంతో ఇంతో ఇచ్చాడు. మరి జ్ఞానం లేకుండా బుద్ధి జీవనం కదండి. మనం ఉపయోగించాం. ఎంచేత ఏం ఆలోచిస్తాను ఇద్దరు మనకి తెలియదు, ఎవరినో అడిగేస్తే పోలే అనుకుంటున్నాం. కానీ ఆలోచించగా గుర్తు వస్తుంది. అంతవరకు ఆలోచించే ఓపిక మనకి లేదు. అంటే బుద్ధికి పని చెప్పం మనం. మిగతా విషయాలు ఏవో చూసుకుంటూ ఉండడమే తప్ప ఆలోచించే అంత బుద్ధికి పని చెప్పం. అలా కాకుండా ప్రతిదానిని ఆలోచించి తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందులోనే ఆనందం ఉంటుంది. ప్రతిదాన్ని తెలుసుకోవడంలో వాళ్ళని ధీరాః అంటారని ఒక అర్థం. అది కాదండి, ఇది ప్రత్యాహార న్యాయంతో చెప్తోంది. ధీమతాం అగ్రేసరాః, ధీమతాం బుద్ధిమంతులలో అగ్రేసరాః ముందు ఉండువారు. ఇది అసలు పదం. ఆ పదానికి ధీ మొదటి అక్షరం, రాహ చివరి అక్షరం, రెండు కలిపితే ధీరాః అయింది. అంటే అర్థం ధీమతాం అగ్రేసరాః అని అర్థం. పరిపశ్యంతి ధీరాః, పరమాత్మ కళరూపును వాళ్ళకు శాస్త్రజన్యమైనటువంటి జ్ఞానం చేతనో ఉపాసనాత్మకమైన జ్ఞానంతో దర్శిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధీరులైనటువంటి వాళ్ళు. మామూలుగా వాళ్ళకి ఏం కనబట్టండి ఆయన అని శృతివాక్యానికి అర్థం. పరిపశ్యంతి ధీరాః. తర్వాత అపహత పాప్మ విజరః విమృత్యుః విశోకో విజిఘత్సో అపిపాసః సత్యకామః సత్య సంకల్పః. పరమాత్మ ఎట్లాంటి వాడు? అపహత పాప్మ
అంటే తొలగింపబడిన పాపములు గలవాడు అంటే అంతని పాపములు గలవాడు అని అర్థం చెప్పండి. అంతని పాపములను కలిగిన వాడు. విజరః, జర అంటే వృద్ధాప్యం. విజరః వృద్ధాప్యము లేనటువంటి వాడు. విమృత్యుః మృత్యువు లేనటువంటి వాడు. విశోకః శోకము లేనటువంటి వాడు. విజిఘత్సః ఆకలి లేనటువంటి వాడు. అపిపాసః దప్పిక లేనటువంటి వాడు. సర్వకామః సత్యకామః సత్యములైన కామములను కలిగినటువంటి వాడు. సత్య సంకల్పః సత్యమైన సంకల్పమును కలిగినటువంటి వాడు. అది నిర్మాణాదులు కానివ్వండి. ఆదిత్యవర్ణం తమసస్తు పారే, తమస్సుకి ఆవల ఉండే ఆదిత్యవర్ణం సూర్యకాంతిని కలిగిన వాడు. ఈయన కాంతిలోనే లవలేశం వస్తే ఆయన మనకు వెలుగుతున్నట్టు. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, నల్లటి మేఘము మధ్యలో ఉండే విద్యుల్లేఖ. విద్యుల్లేఖ అంటే మెరుపుతీగ. మెరుపుతీగ వలె ప్రకాశిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఉన్న పరమాత్మ ఎలా ఉంటాడు అంటే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర, నీలతోయద మధ్యమందున్న విద్యుల్లేఖ అని ఒకట అనేక రకములైన అర్థాలు అనుగ్రహిస్తారు. ఏమని చెప్పాలి? నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ అంటే విద్యుల్లేఖ మధ్యస్థ నీలతోయదమా, నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖయా. ఏమని చెప్తుంది? శ్రీష్టదే లక్ష్మీశ్చపత్న్యవు అని. శ్రీదేవి భూదేవి ఇరుగడలా ఉంటారండి. వాళ్ళిద్దరూ మంచి ప్రకాశమానంగా దేదీప్యమానంగా ఉంటారండి. మరి ఈయన కొంచెం ఛాయ్ తక్కువ కదా, వాళ్ళ మధ్యలో ఈయన ఉంటాడండి. కనుక విద్యుల్లేఖ మధ్యలో ఉండేటటువంటి నల్లటి మేఘం అలా ఉంటాడా? లేదా పరమాత్మ నీలమేఘంలా ఉంటాడు. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ అంటే అర్థం ఏమిటి? ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంది, ఆవిడ మెరుస్తూ ఉంటుంది. ఆయన నీలమేఘంలా ఉంటాడు. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ అనేటువంటి అర్థం. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖ అంటే పెరియవాచాన్ పిళ్ళై వ్యాఖ్యానం ఏమని? మిన్నుండ మేఘం పోలే ఇరుక్కం. అద్భుతమైన వ్యాఖ్యానం అండి. మెరుపును మింగిన మేఘం. మెరుపును మేఘం మింగింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ మేఘం లోపల నుంచి ఆ కాంతి బయటికి కనబడుతూ ఉంటుందండి. వట్టి మెరుపు కాంతి వేరు. నీల మేఘం లోపల ఉన్నటువంటి మెరుపు యొక్క కాంతి కొంత ఈ నీల మేఘం దానిని ఆచ్ఛాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక ఉంటుంది అని. దాన్ని మనం ఎలా చెప్పుకుంటామండి అని అంటే దానికి ఉపనిషత్ భాష్యకారు దానికి మయూరగ్రీవా సదృశవర్ణం, మయూర మైల్ గడుతు ఛాయ్, మైల్ గడుతు ఛాయ్ అంటే నెమలికంఠం రంగంట. నెమలికంఠం చూడండి, కొంచెం ఇలా తిప్పారనుకోండి, ఓసారి ఎర్రగా కనబడుతుంది, బంగారం రంగులో కనబడుతుంది, ఒకసారి నీలంగా కనబడుతుంది. ఇలా ఇలా ఉంటుంది కనుక భగవంతుని యొక్క దివ్య తిరుమేని కూడా ఆ రీతిగానే ఉంటుంది అని అక్కడ వర్ణిస్తుంది. అలాంటి వాడు అంటే దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు పరమాత్మ అనడానికి ప్రమాణం వేదం. వ్యాపించి ఉంటాడు అనడానికి ప్రమాణం దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన వాడై ఉంటాడు అనడానికి ప్రమాణం. కనుక అలాంటి వాడు పరమాత్మ. యేషోంతరాదిత్యే హిరణ్మయ పురుష దృశ్యతే. సూర్య భగవానుని లోపల హిరణ్మయమైనటువంటి పురుషుడు కనబడుతున్నాడే, ఆయన ఎలాంటి వాడు ఉపనిషత్తు వర్ణిస్తోంది అనమాట. చాందోగ్యం హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్య శ్మశ్రు. శ్రీమన్నారాయణుడికి మీసాలు ఉంటాయా ఉండవా? భగవంతుడికి మీసాలు ఉంటాయా ఉండవండి? ఎక్కడ చూసినా ఫోటోల్లో మీసాలు ఉండవుగా. సూర్యమండలంలో ఉండే నారాయణుడికి బంగారు రంగు మీసాలు ఉంటాయి కనుక హిరణ్య శ్మశ్రు హిరణ్య కేశ. ఆయన యొక్క జుట్టు కూడా కేశములు కూడా బంగారు రంగులో ఉంటాయి. అంటే అర్థం ఏం చెప్పాలి? హిరణ్య శబ్దానికి అర్థం ఏం చెప్పాలి?
చెప్తుంది. శ్రీ సూక్తాన్ని వ్యాఖ్యానిస్తున్నటువంటి లక్ష్మీ తంత్రంలో దాన్ని వ్యాఖ్యానిస్తూ హిరణ్య శబ్దాన్ని వ్యాఖ్యానిస్తూ శీతరమణీయమైన అది చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేస్తారు. బంగారు రంగులో ఉంటాడని చెప్పకూడదు లేదు, అలాగా ఉంటాడు. అన్ని రంగులు ఉంటాయి ఆయనలో. మూర్తులను మనం ధ్యానం చేసినప్పుడు కేశవాది చతుర్వింశతి మూర్తులను ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క వర్ణంలో వర్ణింపబడ్డారు. ఆయుధ సన్నివేశంలో మార్పులను బట్టి ఎలా కేశవ ఈ శబ్దాలన్నిటికీ కూడా నామాలకు అన్నిటికీ కూడా అర్థాన్ని ఎలా చెప్పుకోవాలంటే శాస్త్రం చెప్పింది. వాళ్ళ వాళ్ళ ఆయుధములను పట్టుకోవడంలో భేదాన్ని బట్టి వర్ణాలని బట్టి ఇలా ఇలా చెప్పింది కదా. కనుక హిరణ్యశ్మశ్రు అలాగే అర్థం చెప్పింది. బంగారు రంగు కలిగినటువంటి కేశములేంటి ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ నఖశిఖా పర్యంతం పాద నఖములు పాదముల నఖముల దగ్గర నుంచి శిఖ వరకు కూడా అంతా బంగారు రంగులో ఉండేటటువంటి వాడు పరమాత్మ అని. కనుక హిరణ్యశ్మశ్రు హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ తస్యేషా కప్యాసం పుండరీకమేవ మక్షిణి యోయం హిరణ్మయ పురుషో దృశ్యతే. కార్దస్వర హిరణ్మయ అత్యద్భుతంగా వేదార్థ సంగ్రహంలో భగవద్ రామానుజులు ఈ దివ్యమంగళ విగ్రహ వర్ణనం చేస్తూ సాగిస్తారు. సరే, కనుక అక్కడ ఉండే పరమాత్మ ఎలాంటి వాడు? కప్యాసం పుండరీకమేవ మక్షిణి సూర్య కిరణముల చేత వికసింపబడినటువంటి లోతైన నీటిలో ఉన్న లావైన నాళం మీద ఉన్నటువంటి పద్మము యొక్క రేకువలే ఉండేటటువంటి ఎర్రటి నేత్రములను కలిగిన వాడు పరమాత్మ అని దానికి హిరణ్యశ్మశ్రు ఏవమక్షిణి అలాంటివి ఆ నేత్రములు అని. అంటే సూర్యమండలంలో ఉండేవాడు ఎవరు? ఈ విష్ణువుడు ఎవడు పడితే వాడని చెప్పడానికి వీలు లేదా. అక్షిణి అంటే 2 నేత్రాలు గలవాడు శ్రీమన్నారాయణ ఆయనే. సర్వే నివేశా జజ్ఞరే విద్యుత పురుషాదచి తేజస్వంతుడైనటువంటి పరమాత్మ నుండే ఇవన్నీ కూడా ఈ జగత్తులో కాలం అన్నమాట. నివేశాదులన్నీ కూడా జనించినాయి. ఆదిత్యవర్ణం ఆదిత్యవర్ణాన్ని కలిగి తమస పరస్థ తమస్సు కంటే ఉండేటటువంటి వాడు ఆదిత్యవర్ణం. తమసస్తు వారే తమస్సుగా అవతల ఉండేటటువంటి పరమాత్మ స్వరూపము. నీలద్వైత మధ్యస్థ విద్యుల్లేఖయో భాస్వర మహారజనం వాస మహారజనం వాస. బంగారం ఆ రజత శబ్దానికి బంగారం అని కూడా అర్థం చెప్తుంది. కనుక అలాంటి వర్ణం కలిగినటువంటి వాడు, అలాంటి వస్త్రం కలిగిన వాడు. వాస అంటే వస్త్రం కలిగినటువంటి వాడు. శ్రేష్ఠదే లక్ష్మీశ్చవత్ లక్ష్మీదేవిని భూదేవిని ఇరువడ కలిగినటువంటి వాడు. అశేషానా జగతో విష్ణుపత్ని శ్రీమన్నారాయణుడి భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఈ జగత్తునంతటినీ పరిపాలించినది. జదా భరత గారు ఆమెకు వశుడు గనక ప్రణిత్వం చేత ఈ జగత్తును పరిపాలించేది. ఈశ్వర్యం సర్వభూతానాం స్వామి హోపక్వయే శ్రియం. లక్ష్మీదేవి ఎవరావిడ? సర్వభూతానాం ఈశ్వర్యం, సర్వభూతములకు నియామకురాలైనటువంటి ఆమెను నేను ఇక్కడ ఆహ్వానిస్తున్నాను, చేరుతున్నాను అని అర్థం. ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా, ఎక్కడ వైకుంఠలోకంలో సాధ్యా సంతి దేవా దేవతలైనటువంటి వాళ్ళు అందరూ కూడా పూర్వం నుంచే ఉన్నవాడు. పూర్వే సాధ్యా పూర్వం నుంచి ఉన్నవాడు అంటే నిత్య సూర్యుడు అని అర్థం. వాళ్ళందరూ ఉంటారు. యత్ర ఋషయ ప్రథమజాయే పురాణా, ఎక్కడైతే ఋషులు, ఋషులు అంటే అర్థం ఏంటి? అతీంద్రియ ద్రష్టలైనటువంటి వాళ్ళు వైకుంఠంలో ఉండేవాళ్ళని చెప్తోందండి. యత్ర ఋషయ ప్రథమజాహ, తొలుతొలుతగా పుట్టినవాళ్ళు. తొలుతొలుతగా పుట్టినవాళ్ళు అంటే నిత్యులు అని అర్థం. ఏ పురాణా పూర్వం నుంచి ఉన్న కొరతగా ఉండేటటువంటి వాళ్ళు అని. తద్విప్రాసో, విప్రాసో అంటే విప్రాహ అని అర్థం. అది వైదికమైనటువంటి విప్రాస అని. అలానే మనం మళ్ళీ ఎప్పుడైనా రాసినప్పుడు విప్రాస అని పదప్రయోగం చేయకూడదు. అది వేదంలోనే అది ఛందస్సు అనేది ఛందస్సు దృష్టాన విచి అంటుంది శాస్త్రం. ఎలా ఉంటే అలాగే చెప్పు.
వేదాన్ని చదివినప్పుడు అలాగే చదవాలి. మనమేమి ఏదో పెద్ద తెలివైన వాళ్ళమని దిద్దేవాడు. అలా విప్రాసహ అంటే విప్రుడు. తద్విప్రాసహ విపన్యవ. విపన్యవ అంటే పణస్తుతౌ, అభివాదన స్తుతి ఇత్యాదులని పణశబ్దం చేత చెప్పబడతాయి కనుక విపన్యవ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. జాగృవాంస. జాగృవాంస అంటే ఎప్పుడు అలా కన్నురెప్పలు ఆర్పకుండగా పరమాత్మని దర్శిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, నిద్రపోయినటువంటి వాళ్ళు. సమింధతే వాళ్ళందరూ చేరి ఉంటారో అది ఏమిటది? ఎదు విష్ణోహో పరమం పదం. వాళ్ళందరూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణ యొక్క పరమమైన పదము. తద్విష్ణోహో పరమం పదం సదా పశ్యంతి సూరయ. ఆ వైకుంఠ లోకంలో పరమాత్మని ఎల్లవేళలా దర్శిస్తూ ఉంటారు నిత్య సూర్యుడైనటువంటి వారు అని. సదా పశ్యంతి యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. వేదములు అనేటటువంటి గుహలయందు నిహితం లోపల ఉన్నటువంటి పరమాత్మ. ఎవరైనా పరమే వ్యోమన్ అంటే పరమే వ్యోమ్ని అని అర్థం. పరమ వ్యోమ్ని అంటే పరమపదం వైకుంఠం. వైకుంఠంలో ఉండి వేదముల చేత చెప్పబడేవాడు అంటే వేదములైతే నిహితమై ఉన్నటువంటి వాడు పరమాత్మ. లేదా పరమే వ్యోమ్ని గుహాయాం యహ వేద. ఎవడైతే తెలుసుకుంటాడో. వ్యోస్య అధ్యక్ష పరమే వ్యోమన్. వీరిని అందరినీ అధిష్ఠించినటువంటి వాడై వైకుంఠంలో ఉంటాడు. ఈ జగత్తుకందరికీ తాను ఆధారభూతమైన వాడే. ప్రధాన క్షేత్రజ్ఞపతి గుణైష. ప్రధానం ప్రకృతి, క్షేత్రజ్ఞుడంటే జీవుడు, వీళ్ళకి పతి అయినటువంటి వాడు, వీళ్ళని శాసించేవాడు. గుణేశ కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు. క్షరం ప్రధానం అమృతాక్షరం హర. క్షరాత్మానం ఈసతే దేవయక. క్షరం ప్రధానం. నశించున్నది ప్రధానం. నశించడం అంటే రూపం మారిపోతూ ఉంటుంది కనుక నిలకడగా ఉంటున్నటువంటిది కనుక క్షరం ప్రధానం. అమృతాక్షరం హరహ. మృత్యువు లేనటువంటి మార్పు పొందనటువంటి వాడు జీవుడు కనుక హరహ. హరహ అంటే అర్థం ఏంటి? ఈ జగత్తుని భోగ్యత్వంగా హరించేటటువంటి వాడు కనుక జీవుడు. ఉపయోగించుకుంటున్నాగా ఈ శరీరాన్ని వాటిలో ఉపయోగించుకుంటున్నాం కదండి. ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాం కదా కనుక హరహ అని పేరు. క్షరం ప్రధానం. ప్రకృతి క్షయించేది, నశించినది, మారిపోతూ ఉంటుంది, ఒక రూపంలో ఉండదు. అమృతుడు అంటే మృత్యువు లేనివాడు. అక్షరం నాశనం లేనటువంటి వాడు అని. అక్షరం అంటే మార్పు, క్షరం అంటే క్షీణం పొందడం. అలా లేని అణుస్వరూపం కదా, ఇంకేమవుతాడు, ఏమడగా కనుక అక్షరం హరహ. అలా అని అణువని కలిగినవాడు అనకండి. ఆనంద స్వరూపం కలిగినవాడు, ఆనందానికి పొందేవాడు. జ్ఞానం కలిగింది అనగానే ఆనందం కలుగుతుంది కనుక హరహ. ఇది ఇద్దరు రెండు తత్వాలు చెప్పేస్తుంది. క్షర ఆత్మానం ఈసతే దేవ ఏక. ఈ క్షరమైన ప్రకృతిని, ఆత్మను, ఈ రెండింటినీ కూడా ఈసతే నియమిస్తూ ఉండేటటువంటి వాడు దేవ ఏక, పరమాత్మ ఒక్కడే అని. క్షరాత్మానం ఈసతే దేవ ఏక. సకారణం కరణాధిపాధిప. ఇంద్రియములకన్నిటికీ అధిపుడైనటువంటి అంటే అధిప అంటే ప్రభు అని అర్థం. ఇంద్రియములకు అధిపతి ఎవరు? జీవుడు. ఆ జీవుడు కూడా అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ కనుక పరమాత్మ సకారణం. ఈ సమస్తమునకు కూడా కారణమైన వాడు, కరణములకు అధిపుడైనటువంటి వారికి అధిపుడైనటువంటి వాడు జీవుడి. ద్వాసుపర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాగ్భక్తి అనశ్రన్ అన్యో అభిజాకసీతి. ద్వాసుపర్ణ. ద్వౌ అనాలి, సుపర్ణవు అనాలి మామూలు మనం అయితే. కానీ వేదంలో చెప్పబడింది అలాగే, దాన్ని మనం కూడా అనకూడదు. వేదం చదివినప్పుడు మాత్రమే దాన్ని అలాగే చెప్పాలి, కానీ మనమేం దిద్దుబాటు చేయము. ద్వాసుపర్ణ రెండు మంచి రెక్కలు కలిగినటువంటి పక్షి. సయుజం సమాన గుణములు కలిగినటువంటి. సఖాయం స్నేహం కలిగినటువంటి. సమాన వృక్షం అంటే పరమాత్మ జీవుడు. సమానమైన వృక్షం అంటే శరీరం. పరిషస్వజాతే దానిని ఆశ్రయించి ఉంటుంది. తయోర్ అన్య విఫలం స్వాద్భక్తి. ఆ చెట్టు పండ్లను ఏదో ఒకటి తింటూ ఉంటుంది ఒక పక్షి. ఆ తినే పక్షికి మరి వగరుగా ఉంటే ఏడుస్తుంది, తీగా ఉంటే కలకలాడు. తయోర్ అన్య విఫలం స్వాద్భక్తి అంటే అర్థం.
అనశ్నన్ అన్య అభిజాగసేతి. మరో పక్షి ఉంటుంది, ఈ కర్మ ఫలములని అనుభవించదుగా. ఈ లోపల జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడండి. మరి తలనొప్పి వస్తే జీవుడు బాధపడుతున్నాడు, శరీరమా బాధపడుతుంది, జీవుడేగా. కానీ ఆ జీవుడు లోపల ఉన్న దేవుడికి తలనొప్పి రాదు, ఆయనేం బాధపడు. ఎంచేత ఆయన ఈ కర్మఫలాన్ని అనుభవించేవాడు కాదు కదండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం అభిజానాతి కర్మభి న సవధ్యతే. భగవద్గీత. అర్జున, నన్ను కర్మలు అంటవురా. మరి నాకు అంటడం ఏంటి, నీకు అంటకపోవడం ఏంటి, నీ గురువులు నా గురువులునా అని అర్జునుడు అంటే, అవునరా. ఏం చేత నమే కర్మఫలే స్పృహ. ఒరే, నువ్వు ఏ పని అయినా లాభం లేకుండా చేస్తావురా, లాభం కోసం కాదు. చేయడుగా, ఏ పని చేసినా దీనివల్ల ఏం ప్రయోజనం ఆలోచించి చేస్తావు కదా. మరి ఆ ప్రయోజనం మంచి వచ్చినా చెడొచ్చినా నీదే. నాకేం అక్కర్లేదు, లోకం కోసం చేయడమే తప్ప నా కోసం నేనేమి చేయను కనుక నాకేమీ అంటదు కదండి. మామూలుగా లోకంలో చూస్తేనే మనం ఎవరైనా కత్తిపుచ్చుకుని పడిస్తే కేసు, కానీ ఆ బార్డర్లో ఉన్న సైనికుడు టప కాల్చి బారిస్తే కేసులు. ఎందుకు లేదంటే ఆయన కోసం చేయలేదుగా, దేశం కోసం చేసి. ఇలా పరమాత్మ తన కోసం ఏ పనులు చేయాల్సిన అవసరం లేదుగా, మన కోసం చేయడమే తప్ప. అందుకని నమే కర్మఫలే స్పృహ, నాకు కర్మ ఫలములే ఎందుకు స్పృహ లేదు, ఈ ఫలం కావాలి నాకు అనేం లేదు. కనుక ఇది సంగతి ఎవడైనా తెలుసుకుంటే వాడు కూడా కర్మభి నసవధ్యతే, వాడు కర్మల చేత వంధింపబడడు నా స్వరూపాన్ని తెలుసుకుంటే అన్నాడుగా పరమాత్మ. అది తర్వాత సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీశయా శోచతి ముఖ్యమానః దుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇది వీతశోకః. జీవుడు అనీశయా శోచతి ముఖ్యమానః, వాడు స్వతంత్రుడు కాడు గనక ఈ ప్రకృతిలో పడి బాధలు పడుతున్నాడు. ఈ శరీరంలో ఉండి బాధలు ఇవి అన్నీ పడుతున్నాడు. నిజానికి సమానే వృక్షే, ఆ పరమాత్మ ఈ శరీరంలోనే ఉన్నాడు, జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు. రెండు పక్షులు ఒకే చెట్టును ఆశ్రయించి ఉన్నాయిగా. మరి ఉన్నప్పుడు వీడికి ఈ దుఃఖం కలుగుతోంది. ఎంచేత అనీశయా శోచతి ముఖ్యమానః, మోహమును పొందినటువంటి వాడే స్వతంత్రుడు కాకుండా ఉండి శోకిస్తున్నాడు. మరి ఒక ఆయన అనీశయా శోచతి ముఖ్యమానః, ఎప్పుడు పోతుంది ఈ శోకం? దుష్టం యదా పశ్యత్యన్యమీశం, ఎప్పుడైతే ఇతరుడు తనకంటే వేరైనటువంటి వాడైన పరమాత్మను జుష్టం, జుష్టం అంటే జుషు ప్రీతి సేవనయో అని, ప్రీతితో పరమాత్మను గురించి తెలుసుకుంటాడో అప్పుడు వీడు కూడా మహిమాను, ఆ పరమాత్మ మహిమను తెలుసుకుంటే భీత శోక, శోకం పోయినవాడు అవుతాడు అని. పృథగాత్మానం ప్రేరితారం జమత్వా, ఆత్మను ప్రేరేపించే పరమాత్మను పృథక్ వేరుగా మత్వా తెలుసుకొని తరిస్తాడు. భోక్తాభోగ్యం ప్రేరితారం జమత్వా, భోక్త అనుభవించేవాడు జీవుడు, భోగ్యం అనుభవింపబడేది ప్రకృతి, ప్రేరేపణ చేసేవాడు పరమాత్మ. ఈ ముగ్గురిని తెలుసుకుని ఏతమానందమయమాత్మాన ఉపసంక్రమ్య అని ఆనందమయమైనటువంటి ఆ పరమాత్మను పొంది అని అక్కడ చెప్తుంది ఉపనిషత్తు. రసగృహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి, రసస్వరూపుడైన పరమాత్మను పొంది ఆనందమును పొందువాడవుతున్నాడు. తథా విద్వాన్ నామరూపాత్ విముక్త, అలా తథా విద్వాన్ పరమాత్మ యొక్క స్వరూపమును ఇదిగో ఇంతవరకు చెప్పినటువంటి రీతిగా ఎవడైతే ఉపాసనకుడు తెలుసుకుంటాడో, విద్వాన్ అనే మాటకు ఉపాసకుడు అని అర్థం, ఉపాసన అని అర్థం. అలా ఉపాసన చేసినటువంటి వాడు నామరూపాదు విముక్త, ఈ శరీరం నేను ఉండే పేర్లు వాటి నుంచి విముక్తుడయ్యి పరాత్పరం పురుషము పైది దివ్యం, దివ్యుడైనటువంటి పరాత్పరుడైనటువంటి పరమాత్మను పొందుతాడు. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైది, అలా పరమాత్మని గురించి ఉపాసన చేసినటువంటి వాడు పుణ్యపాపములను రెండింటినీ విడిచిపెట్టి కర్మలేవి అంటకుండా పరమాత్మను పొందుతాడు అని. పరమాత్మతో సామ్యాన్ని పొందుతాడు, అది కూడా పరమం సామ్యం, తేడా కనిపెట్టడానికి లేనంత సామ్యాన్ని పరమాత్మతో పొందుతాడు
అని. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. ఏమిటి? సహ విపశ్చిత బ్రహ్మణా సహ సర్వాన్ కామాన్ సహ అశ్నుతే. ముక్తిని పొందినటువంటి జీవుడు పరమాత్మ, సర్వజ్ఞుడైన విపశ్చిత అంటే పరమాత్మ. ఆ పరమాత్మతోటి వివిధం పశ్చిత్వం చెప్తారు కనుక పరమాత్మతోటి కలిసి ఆయన కళ్యాణ గుణములను ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడు, ఆయనతో కలిసి అనుభవిస్తూ ఉంటాడు. సోస్నుతే సర్వాన్ కామాన్, కామశబ్దానికి అర్థం కళ్యాణ గుణములను అనుభవిస్తూ ఉంటాడు. ఆయనను, ఆయన కళ్యాణ గుణములను కూడా ఈ జీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవిస్తూ ఉంటాడు అని అర్థం కదా. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి యః పృథివ్యాం తిష్టతి. ఎవరైతే, ఏ పరమాత్మ అయితే ఈ పృథివీ లోపల అంతర్యామిగా ఉన్నాడు, పృథివ్యాంతరో యమయతి, పృథివీ లోపల ఉండి పృథివీని నియమిస్తున్నాడు. పృథివీన వేద, తన లోపల ఉన్న ఎవరిని గురించి ఈ భూమి తెలుసుకొనగలదు, పృథివీ తెలుసుకొనగలదు. యస్య పృథివీ శరీరం, ఎవరికి ఈ పృథివీ శరీరము. అలాగే ఆత్మనితిష్టం, ఎవరైతే ఆత్మ లోపల అంతర్యామిగా ఉన్నాడు. ఆత్మను అంతరహ, ఆత్మ లోపల ఉండి ఎలా నియమిస్తాడు ఆయన అంటే లోపల ఉండి అందరూ ఆత్మ నవేద, కానీ తన లోపల ఉన్నాడని ఆ పరమాత్మను గురించి ఈ ఆత్మ తెలుసుకొనగలదు. యస్య ఆత్మ శరీరం, ఎవరికి ఈ ఆత్మ శరీరము, శరీరం ఆత్మానమంతరో యమయతి, ఆత్మ లోపల ఉండి ఏం చేస్తాడండి ఆయన అంటే నియమిస్తాడు. సత్తే, అతడు నీకు ఆత్మ అంతర్యామి, అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. అమృత, అమృత అంటే మార్పులు ఏమి ఉండవు ఆయనకి, ఆనందంగా ఉండేటటువంటి వాడు. ఏష సర్వభూతాంతరాత్మ, అన్ని భూతముల లోపల అంతరాత్మగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. అపహత పాత్మ, పాపములేవి అంటకుండా ఉండేటటువంటి వాడు. దివ్య, ఈ జగత్తునంతటినీ తన క్రీడామయంగా కలిగినటువంటి వాడు. దివ్య దేవ ఏకో, దేవుడు ఒకడే. ఎవరైనా అంటే నారాయణ, నారాయణుడు. అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాగం, సర్వాత్మ లోపల ప్రవేశించి సమస్త జనులను తాను ఆత్మగా ఉండి శాసించేటటువంటి వాడు. సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే, ఈ సమస్త భూతములు ఆకాశము నుండి పుట్టుచున్నవి. ఇక్కడ ఆకాశ శబ్దవాచ్యుడు పరమాత్మ. ఎంచేత ఆకాశం అంటే మనకు కనబడే ఆకాశం కాదు, పరమాత్మకి ఆకాశం అని పేరు. ఎంచేత ఆ సమంత కాష్ ప్రకాశతే ఇది ఆకాశ, అంతటా ప్రకాశిస్తూ ఉండేటటువంటి వాడు కనుక పరమాత్మకి ఆకాశం అని పేరు. అదిగో ఆ ఆకాశాద్య ఖల్విమాని భూతాని జాయంతే యాని జీవంతి అంటుందిగా ఉపనిషత్తు. కనుక జగత్కారణమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఆత్మ బ్రహ్మావా యదోవా, తర్వాత అంతఃపరిశాస్త్ర యదోవా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వలన ఈ భూతములన్నీ పుట్టుతున్నావు, పెరుగుతున్నావు, లైవ్ను పొందుతున్నావు అని ఉపనిషత్తు చెప్తుంది కదా. ఆత్మావా బ్రహ్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ బ్రహ్మ, బ్రహ్మశబ్దవాచుడు పరమాత్మ. బృహతి బృంహయతి తస్మాదుచ్యతే పరం బ్రహ్మ. పరమాత్మ చాలా పెద్దవాడు, జగత్తులన్నింటినీ లోపల కలిగిన వాడు కదండి. పెద్దదిగా చేయువాడు, మిగతా వాటిని వాడు వికరింపజేసి మరి ఎంత జగత్తుని సృష్టిస్తున్నాడా లేదా, కనుక పెద్దదిగా చేయువాడు అని అర్థం. అందుచేత ఇక్కడ బ్రహ్మ అంటే పరమాత్మని చెప్తోంది, చతుర్ముఖ బ్రహ్మని గురించి చెబుతున్నటువంటి మాట కాదు. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, ఆ పరమాత్మయే ఆది యందు ఉండెను, ఆ బ్రహ్మ లోపలే జగత్తంతా ఉందండి, ఆయన ఒకడే ఉన్నాడు, వీటిని లోపల కలిగినటువంటి వాడే అని అర్థం. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ సర్వాణి హవా భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే, ఈ భూతములన్నీ ఆకాశము నుంచే పుట్టుచున్నవి విషగుణంగా పరమాత్మ నుంచి. ఆత్మ ఇదమేక ఏవాగ్ర ఆసీత్, ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మ.
పరమాత్మ ఈ సృష్టికి మునుపు ఒక్కడు తానుండెను. ఉండెను అని చెప్పుకున్నప్పుడల్లా చేతనాత్మ కూడా ఉండెను అని అర్థం చెప్పుకోవచ్చు. మిగతా శృతి వాక్యాలతో సమన్వయించాలి కనుక. తర్వాత ఏకోహై నారాయణ ఆసీత్ చాలా ప్రధానమైనటువంటి వాక్యం. ఎంచేత ఇప్పుడు అది చెప్పిందంతా మా దేవుని గురించి చెప్పిందండి, లేదండి మా దేవుని గురించి చెప్పిందండి, బ్రహ్మని గురించే చెప్తున్నాయండి ఈ వాక్యాలన్నీ, లేదా రుద్రుని గురించి చెప్తున్నాయండి, ఇంద్రుని గురించి చెప్తున్నాయండి అని ఎవరైనా వ్యాఖ్యానించను. అలా వ్యాఖ్యానించడానికి వీలు లేకుండా తాను పేరెత్తి వీళ్ళు లేరు నారాయణుడు ఒక్కడే ఉండేను అని కంఠరవంతో చెప్తోంది వేదం. ఏమని చెప్తోంది? ఏ కోహై నారాయణ ఆసీత్, ఒక్కడే అయినటువంటి నారాయణుడే ఈ సృష్టికి మునుపు ఉండెను. నా బ్రహ్మ లేడు, నేశానః ఈశ్వరుడు లేడు, న ఇమేద్యావా పృథివీ ఈ నేల లేదు, ఆకాశము లేదు, నా నక్షత్రాణి నక్షత్రములు లేవు అని వీటిని తొలగించి ఆయనే సృష్టికి మునుపు ఉన్నవాడు అని వేదం కంఠరవంతో చెప్తోంది, వ్యక్తంగా చెబుతోంది. అలా చెప్పకపోతే ఎవరైనా అలా అర్థంగా చెప్పుకోవచ్చున్నాం. ఇక్కడ ఒక వాక్యం మర్చిపోయాను, దాటేసి ఉంటాం. సబ్రహ్మ నేశాను నైవేద్యావా పృథివీన నక్షత్రాణి నతస్యేషే కశ్చన. ఆ పరమాత్మను ఆజ్ఞాపించేవాడు ఇంకెవడు లేడు. ఆయనే అందరినీ ఆజ్ఞాపించేవాడు తప్ప ఆయనను శాసించువాడు వేరొకడు లేడు. నతస్యేషే కశ్చన పతిం విశ్వస్య ఆత్మేశ్వరం. విశ్వస్య పతిం, ఈ జగత్తుకందరికీ పతి అయినటువంటి వాడిని పరమాత్మ. పది అంటే పాలించేవాడు పురుషుడు. ఆత్మేశ్వరం, తనకు తానే ఈశ్వరుడు తప్ప తనను శాసించేవాడు వేరొకడు లేనివాడు. జగత్తంతటిని ఈయన శాసిస్తాడు, ఈయన్ని శాసించేవాడు మరొకడు ఎవడు లేడు, ఈయనే అన్నమాట. కనుక ఆత్మేశ్వరం అనేటటువంటి మాటకు అర్థం అది. ఆత్మేశ్వరం ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని. ఆత్మ అనే శబ్దానికి అర్థాన్ని చెప్తూ, ఆత్మకి అర్థం ఏంటంటే జీవే, జీవుడేందు, ధరించడమందు, ఆత్మయందు, దేహమునందు, పరమాత్మయందు, స్వభావమునందు ఆత్మ అనే శబ్దం. కనుక ఇక్కడ పరమాత్మను శాసించేటటువంటి వాడు వేరొకడు తనను శాసించువాడు వేరొకడు లేనటువంటి వాడు. ఇంకా ఇతర వాక్యాలు కూడా దీనికి తోడుగా ఉంటాయి. పద్మ విశ్వస్య ఆత్మేశ్వరం. కించిత్ జగతి అస్మిన్ జగతి, ఈ జగత్తు లోపల ఏ కొంచెమైతే దృశ్యతే కనబడుతోందో, శ్రూయతే కనబడదు కానీ వినబడుతోందో, వాటన్నిటి యొక్క అంతర్బహిశ్చ, వాటన్నిటినీ లోపల బయట తత్సర్వం దాని అంతటినీ వ్యాపించి నారాయణ స్థిత, నారాయణుడు ఉన్నాడు. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమస్వర. పరమస్వరాత్ పరమాత్మ. ఆయన ఎవరు? సహ అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు అని. ఈ వాక్యాన్ని, ఇది ఉపనిషద్వాక్యం, దీన్ని మన ఆంధ్రదేశం అంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం ఈ ప్రాంతంలో అంతా ఎక్కువగా స్మార్తుల వద్దనే ఈ వేదన చదువుకోవడం అనేది ఉండేది.
చేతులెత్తి నమస్కరించుకోవాలి మనం చిన్నజీవి స్వామి వారికి. ఇంచేత అంటే వైష్ణవులైన వాళ్ళు వేదం చదువుకుని ఇంతమంది ఈనాడు మనకి కనపడుతున్నారంటే వారి చలవ. లేకపోతే పూర్వం అంతా వారు కూడా ఆరంభ దశలో అలా స్మార్తులు పిలిచి వారి చేతే పాఠాలు చెప్పించారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు మనకి అంతా లోకం అంతటా కూడా ఈ వైష్ణవ వేద పండితులు కనపడుతున్నారంటే కేవలం వారి భిక్ష కదా. అందుచేత స్మార్త పాఠం అంటే ఆంధ్ర పాఠం అన్నమాట. ఓ పాఠం ఉన్నారు, అదే స్మార్త పాఠం. ఈ స్మార్త పాఠంలో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే స బ్రహ్మ స హరి స శివ సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని. స విష్ణు అనే మాట, స హరి అనేటటువంటి మాట నిజానికి లేదు. ఇదిగో ఇక్కడ వాక్యం, ఇది ద్రావిడ పాఠం అంటారు. ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి పాఠం. ఏంటి? సద్బ్రహ్మ. సహ అంటేనే అవిష్ణువు అని అర్థం. శ్రీమన్నారాయణుడు ఆయనే బ్రహ్మ అంటే బ్రహ్మ లోపల అంతర్యామిగా ఉండి ముని నాన్ముహని అన్నారుగా నమ్మాడు వారు. ఇదే ఈ సూక్తం, ఈ వాక్యమే మూలం అన్నమాట. కనుక అట్లా సబ్రహ్మ అంటే బ్రహ్మ లోపల అంతర్యామిగా ఉన్నవాడు అతడే. ఈ శృతి వాక్యాన్ని తీసుకుని కృష్ణదేవరాయలు ఔత్తమాల్యతలో కూడా విష్ణు చిత్తులు పాండ్యరాజు సభలో శ్రీమన్నారాయణుని పరత్వాన్ని స్థాపించినప్పుడు ఈ శృతి వాక్యాన్ని తీసుకుని చెప్తాడండి ఆయన. ఇందాక శృతి వాక్యాన్ని విన్నంటే అంత చక్కగా చెప్తాడు ఆయన. సరే, కనుక సబ్రహ్మ బ్రహ్మలోపల అంతర్యామిగా ఉండి బ్రహ్మశబ్దవాద్యుడైన వాడు ఆయనే. సశివ శివుని లోపల అంతర్యామిగా ఉండి బ్రహ్మశబ్దవాద్యుడైన వాడు ఆయనే. ఇంకా హరి లోపల అంతర్యామిగా ఉండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎంచేత ఆ హరియే, హరిని గురించే సహా అని చెప్తోంది. మళ్ళా హరిని చెప్పడం ఏంటంటే వీళ్ళకంటే వేరైన వాడు ఇంకొకటి ఎవడైనా ఉన్నాడా? పరమాత్మ కంటే లేడుగా. అంచేత హరి శబ్దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే జీవాత్మ స్వరూపం, శుద్ధాత్మ స్వరూపం, ఈ అన్నిటి లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మ సహా అని. అవనే అవను మావను మావను అవనే నమాడు వారు. కనుక ఈ శృతి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని వారు కూడా సాయించారు. అవనే ఆయనే సహా శబ్దానికి అర్థం. అవను అవను అవనం బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు అవనే ఆ పరమాత్మేనండి అని చెప్తారు కదండి. సరే, స బ్రహ్మ స శివ సేంద్ర సోక్షర పరమ స్వరాట్ ఇత్యాది ఆయ్ అవికారాయ శుద్ధాయ ఏ మార్పు లేనివాడు, ఏ దోషములు అంటనటువంటి వాడు, శుద్ధే మహావిభూత్యాఖ్యే శ్రీవైకుంఠలోకం శుద్ధమైనటువంటి శుద్ధ సత్వస్వరూపంతో నిండి ఉండేది కదండి. కనుక శుద్ధ సత్వం కదా. అలాంటి అక్కడ మహావిభూత్యాఖ్యే, మహావిభూతి దీనికంటే 3 రెట్లు అధికంగా ఉండేటటువంటిది అన్నారు కదా. సర్వభూత ప్రకృతిం వికారాన్, ఆ పరమాత్మ సర్వభూతములతో కూడినటువంటి ప్రకృతిని, దాని మార్పులను అన్నిటినీ చేసేవాడు. ఆయన ఎలాంటి వాడు? రుక్బావ, బంగారు వర్ణం కలిగినటువంటి వాడై స్వప్నధీగమ్యం, ప్రత్యక్షంగా మనం ఎవరిని అలాంటి స్వరూపంతో చూడలేం. ఏదో స్వప్నంలో చూడడం లాంటిది. అలా స్వప్నకల్పమైనటువంటి బుద్ధి చేత మాత్రమే తెలుపబడేటటువంటి వాడు తప్ప బయట మామూలుగా కనబడేటటువంటి వాడు కాడు. సమస్తా శక్తయశ్చైతా నృపయత్ర ప్రతిష్ఠితా. ఇంకా మళ్ళా ఇతిహాస పురాణాల్లోకి వేదం, ఇంతవరకు వేద ప్రమాణాన్ని చెప్పారు, తర్వాత ఇతిహాస పురాణ ప్రమాణాలు ఇన్ని చెప్తుంటే భగవానుడు శ్రీమన్నారాయణుడని, ఆయన వ్యాప్తిని, ఆయన కారణత్వాన్ని, ఆయన నియంతృత్వాన్ని, ఆయన శేషిత్వాన్ని ఇన్ని ఉపనిషద్వాద్యాలు చెబుతూ ఉంటే ఇది కాదండి జీవుడే దేవుడు అని అంటాం ఎక్కడ? అది సరి అయినటువంటిది కాదు కదా, అసంబద్ధమైనటువంటిది కదా అని. అందుకోసమని తిరుక్కురు హెప్పెరాన్ పెళ్ళాన్ ఇన్ని ప్రమాణములను మనకి అనుగ్రహిస్తున్నారు. ఒకటో ఏదో ఇప్పుడు వాళ్ళు 4 మహావాక్యాలను పట్టుకుని వేళ్లాడుతూ మిగతా వాక్యాలన్నిటికీ దీనికి అనుగుణంగా లేవు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అంటే సత్యం అనే గుణమును గలవాడు, జ్ఞానం అనే దానిని గలవాడు, అనంతత్వం అనే గుణమును గలవాడు అని చెబితే గుణములు పరమాత్మ 2 అయిపోతాయేమో. 2 లేవు, ఒకటే వస్తుంది భగవంతుడు. మరి భగవంతుడికి గుణాలు ఉన్నాయా? భగవంతుడికి సత్యత్వం అనేది ఉందా? జ్ఞానవత్వం ఉందా? అంటే వాడు అర్థం ఏం చెప్తారు? ద్రావిడ ప్రాణాయామం అంటారు.
సత్యం అంటే అసత్యాత్ వ్యావృత్తం, అసత్యము కంటే వేరైన వాడు. జ్ఞానం అంటే జడాత్ వ్యావృత్తం, జ్ఞానము లేని దానికంటే వేరైన వాడు. అనంత అంటే పరిచ్ఛిన్నాత్ వ్యావృత్తం, పరిచ్ఛేదం కలిగినటువంటి వస్తువుల కంటే వేరైన వాడు. ఇప్పుడు మేము గుణాలు చెప్పలేదుగా, లేవని చెప్పాం కానీ గుణాలు చెప్పలేదుగా. అంటే ఒకటే తత్వం, పరమాత్మయే తత్వం ఒకటే అని ఇలా ద్రావిడ ప్రాణాయామం ఎందుకోసం అంటే వీళ్ళు ఏదో ముందు ఏదో అంటారు కొంచెం. ఏదైనా పుస్తకం చదవాలంటే పుస్తకం చదివేటటువంటి వాడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే ఖాళీ బుర్రతో చదవాలి పుస్తకం. అలా కాకుండా ముందే వీడు ఒక అభిప్రాయాన్ని ఏర్పడి చేసుకుంటాడు. ఈయన చెప్పేవన్నీ అబద్ధాలండి అని అనుకుని చదివాడు అనుకోండి, ఆ చెప్పే ప్రతి వాక్యం వాడికి అబద్ధం కిందే కనపడదు. ఏం చేయాలంటే వీడి బుద్ధిలో వీడు నిశ్చితం అయిపోయి ఉన్నాడు కనుక. అలా వీళ్ళు ఒకటే తత్వం ఇంకేమీ లేవు అని నిశ్చితం అయిపోయి ఉండడం వలన ఏ వాక్యం వచ్చినా అలాంటప్పుడు ఇన్నిటికంటే వేరైనదని ఏ గుణము లేదని చెప్పేశాం కదండి. గుణాలు ఉన్నాయని చెప్పడం లేదుగా. గుణం ఉందంటే రెండో వస్తువు ఉంది, దీనికంటే వేరైన వాడు అన్నాం కనుక రెండో వస్తువుని మేము చెప్పడం లేదు కదా అని అర్థం చెప్తారండి వాడు. అలా దానికి ఒకటే ప్రమాణం ఏమిటి, ఇన్ని ప్రమాణములను మనకి పుంఖానుపుంఖములుగా మనకి చూపించారు. సమస్తాః శక్తయశ్చైతాః, ఈ శక్తులన్నీ కూడా రాజా ఎత్ర ప్రతిష్ఠితాః, ఎవని యందు వ్యాపించి ఎవరియందు అంటే నిలకడగా ఉన్నాయో తద్విశ్వరూప వైరూప్యం, ఈ విశ్వరూపం విశ్వం, ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు. కానీ దీనికంటే వేరైనటువంటి వైరూప్యం, వేరైనటువంటి రూపం కలిగినటువంటి విశ్వరూప వైరూప్యం అన్యత్ హరేర్ మహత్, పరమాత్మ యొక్క రూపం వేరే ఉందయా, మనకు కనబడేటటువంటి రూపం కాదు. అది జగత్తంతటా వ్యాపించి శక్తులన్నిటినీ తనలో కలిగి ఉండి ఇచ్చేటటువంటి వాడు అని. భూషణాస్త్ర స్వరూపస్య, భూషణములు అస్త్రములు వీటిని స్వరూపంగా అంటే అదంతా మనకి చేతనాశరమతి తత్సంస్కృతిర్మాలిక ఇలా చెప్తారు కదా. అస్త్రభూషణాధ్యాయం అని విష్ణు పురాణంలో ప్రత్యేకం ఒక అధ్యాయం. పరమాత్మ ధరించినటువంటి అస్త్రములకు అర్థం ఏమిటి? అస్త్రాలు పట్టుకున్నాడంటే ఏదో మామూలు బజార్లో దొరికే గదల్లాంటివి పట్టుకున్నాడు అయినా కాదు. మహాంతం బుధాహ గదా, మహాంతం బుధాహ గద అంటే మహత్తత్వం, మహత్తత్వానికి ప్రతీకమైనటువంటిది గద. ఇలా 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 మొత్తం అన్ని వర్ణిస్తారు కదా. అలా మాట ఎప్పుడైనా వచ్చినా వస్తాయి చాలా చోట్ల మనకి. అప్పుడు నభూత సంఘ సంస్థానో దేహోస్య పరమాత్మన, ఈ భూతముల యొక్క సముదాయం మనదంతే కదా, పంచభూతాత్మకమైనటువంటిది కదండి శరీరం. మరి పరమాత్మ శరీరం కూడా అలా పంచభూతాత్మకమైనదా? కాదు. పరమాత్మకి దివ్యమైనటువంటి తిరువేని ఆదియం సోది ఇరువై అంగువైత్తు ఇంగుప్పెరంద అంటారు ఆడవారు. అంటే ఆ వైకుంఠంలో ఉండే పంచోపరిషణ్మయమైన దివ్యమంగళ విగ్రహాన్ని పుచ్చుకునే ఇక్కడికి అవతరించినటువంటి వాడు అని అర్థం. కనుక మనలా అనుకోకూడదు ఆయనని. భూతముల చేరిక చేత కలిగినటువంటి శరీరం కాదు పరమాత్మది. నభూత సంఘ సంస్థానో దేహోస్య పరమాత్మనః, పరమాత్మది. ఎలాంటి వాడు ఆయన? తమసః పరమోధాత శంఖచక్ర గదాధర, శ్రీరామాయణంలో వచ్చారు. తమసః పరమోధాత శంఖచక్ర గదాధర, తమస్సు కంటే ఆవల ఉండేటటువంటి జగత్తులన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి శంఖచక్రధారి అయినటువంటి పరమాత్మ. మండోదరి రావణాసురుని సంహరించిన తర్వాత వచ్చిన మండోదరి రామచంద్ర స్వామిని చూడగానే ఆవిడకు తన దివ్యమైన స్వరూపాన్ని పరమాత్మ దర్శింపజేసినట్లున్నాడు. ఆవిడ దర్శించగలిగింది కనుక ఆవిడ వర్ణిస్తోంది. ఎవరివి నువ్వు అంటే, నువ్వు తమస్సుకి ఆవల ఉండేవాడివి. శంఖచక్ర గదాధర, శంఖము చక్రము గదా ధరించినటువంటి శ్రీమన్నారాయణుడివి. శ్రీవత్సవక్షాహ, శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చను కలిగినటువంటి వాడివి. అజయ్య, ఎవరి చేత జయింపబడనటువంటి వాడివి. అజయ్య నిత్యశ్రీహి, నిత్యశ్రీహి అంటే శాశ్వత, నిత్యశ్రీ అంటే నిత్యము లక్ష్మీదేవిని వక్షస్థలమందు కలిగిన వాడివి. ఆవిడ అలా మాట్లాడేస్తుంటే రామచంద్ర స్వామి ఏంట్రా బాబు 4 చేతులు అంటుంది అనుకుని ఒకసారి చూస్తున్నట్టు ఏమి పంపించి 4 చేతులు ఉన్నాయా అని. లేదు,
శంఖచక్ర గదాధర, శంఖం చక్రం కదా పట్టుకున్నవాడా అనేసినారు. కానీ వీళ్ళు చూస్తే కదా లేదు, శంఖం చక్రం ఎక్కడ ఉంటాయండి, ఉండవుగా, మానవుడిగా వచ్చాడు కదా. అరే రే మరి పాప ఈవిడ మాట్లాడుతోంది, ఇప్పుడు మాట్లాడుతూ నిజమే కాదు, ఇప్పుడు నిజం చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు, నెక్స్ట్ టైం బెటర్ లెక్కని కృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు శంఖచక్ర గదాధరుడే అవతరించాడు పరమాత్మ. మరి ఇక్కడి లోట్లన్నీ తర్వాత అవతారంలో తీర్చుకోవాలి కదండి అని అంటారు కదండి. అలా చాలా అద్భుతమైన శ్లోకం. గోపాలాచార్య స్వామి వారు కొన్ని వ్యాస సంపుటి భక్తి నివేదనలో కొంతకాలం కొంత వ్యాస సంపుటిని అనుగ్రహించారు. ఇప్పుడు భక్తి నివేదన రామతత్వ మెరిగిన రామాయణ రమణుడు, రామతత్వాన్ని తెలుసుకున్నటువంటి రామాయణంలోని స్త్రీలు సుమిత్ర, శూర్పణఖ, తార, మండోదరి, వీళ్ళందరి యొక్క స్తోత్రాలను చూస్తే పరమాత్మ తత్వం ఏమిటో వాళ్ళు కనుగొన్నటువంటి వాళ్ళు అని మనకి తెలుస్తుంది కదండి. సరే, అట్లా మండోదరి స్తోత్రం చేసినటువంటి దాన్ని ప్రమాణంగా ఇచ్చారు. నిత్యై వైషా జగన్మాత విష్ణు శ్రీరణపాయిని, అమ్మవారు నిత్యమైనటువంటి ఆమె, జగత్తుకంతటికీ తల్లి, శ్రీమన్నారాయణుని ఏనాడు ఎడబాయకుండా ఉండేటటువంటి ఆవిడ. తేషాం తత్పరమం స్థానం యద్వై పశ్యంతి సూరయ, పరమాత్మ యొక్క స్థానం అనేది ఉంది వైకుంఠం, దాని నిత్య సూర్యుడైనటువంటి వాళ్ళు దర్శిస్తూ ఉంటారు అక్కడ. దివ్య సంస్థానం అజరంచ, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం అజరం, అనగా వృద్ధాప్యం అనేది ఉండదు. అప్రమేయం చ, ఇలాంటిది అని మనం చెప్పడానికి అక్కడ మళ్ళా ఉపమానం చెప్పడానికి కూడా ఉండదు, ఇలాంటిది అని చెప్పడానికి ఉండదు. ఆగమై అనుగమ్యం, ఆగమములు శాస్త్రములలో పరమాత్మ దివ్యమంగళ విగ్రహం ఇలా ఉంటుంది అని మనం తెలుసుకోవలసినటువంటిదే. ఆద్యం, జగత్తుకంతటికీ మూలమైనటువంటిది. వైకుంఠే దుపరేలోకే శ్రీయాసార్థం జగత్పతి, శ్రీవైకుంఠం అనేటటువంటి పరలోకంలో లక్ష్మీదేవితో కూడినటువంటి జగత్పతి అయినటువంటి పరమాత్మ. భక్తై భాగవతై సహా, భక్తులతోటి భాగవతులతోటి పాటుగా విష్ణు ఆస్తే, విష్ణువు ఉండును అని. కళాముహూర్తాదిమయశ్చ, కాలస్వరూపుడు కాలోస్మి అన్నాడుగా, కాలస్వరూపుడైనటువంటి వాడు పరమాత్మయే. కాలం సపద్యతే, కాలాన్ని వండేవాడు ఆయన, వండి వడ్డించేవాడు ఆయన. కాలం సపద్యతే నకాలస్తోత్రవై ఇచ్చారా, కాలం సపద్యతే పు ప్రాణిన సర్వగుహాశయస్య, సమస్త ప్రాణుల యొక్క పురము, ఊ అంటే పురము అని అర్థం. వాళ్ళ పురం అంటే వాళ్ళ శరీరం అండి, వాళ్ళ శరీరం లోపల ఉండేటటువంటి పరమాత్మ. సర్వాప్నోషి తదోసి సర్వ, ఈ సమస్తమును నీతిగా పొందుతున్నావు కనుకనే నిన్ను సర్వ అంటారు. సర్వ సర్వ శివ స్థాణు భూతాది నిధి అవ్యయ, ఇలాంటి పేర్లని పరమాత్మ ఉన్నాయి కదండి. ఆ సర్వశబ్దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్కరు దర్శించినప్పుడు కొన్ని నామములను వారు అక్కడ వివరిస్తూ ఉంటారన్నమాట. సర్వ తాని సర్వాణి తత్వభు, అవన్నీ కూడా పరమాత్మ యొక్క శరీరభూతములైనటువంటివి. జగద్వ్యాపారవర్జ్యం ప్రకరణాత్ అసన్నిహితత్వాచ్చ, పరమాత్మ ముక్తిని అనుగ్రహించినప్పుడు సర్వదా సామ్యమునంటే జగత్తును పరిపాలించుట అనే దానిని మినహాయించి మిగతా వాటిని అన్నిటినీ ఒసగును అని అర్థం. జగద్వ్యాపారవర్జ్యం ప్రకరణాత్ అసన్నిహితత్వాచ్చ భోగమాత్ర సామ్యలింగాచ్చ, సామ్యం అని చెప్తున్నారు కదండి, అంటే భోగంలో సామ్యము అని అర్థము. పరమాత్మతో పాటు ఆ వైకుంఠ లోకంలో అనుభవించేటటువంటి భోగములోనే సామ్యము, అంతేగాని పరిపాలనలో కాదు. జగద్వ్యాపారవర్జ్యం సమానోజ్యోతిష, పరమాత్మతో సమానమైనటువంటి కాంతిని కలిగి ఉండి జగద్వ్యాపారం తప్ప మిగతా వాటిని ముక్త పురుషుడు పొందును. ఇదం జ్ఞానమపాశ్రిత్య మమ సాధమ్యమాగత, ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా సన్నిధానాన్ని పొందినటువంటి వాళ్ళు సర్గేపి నోపజాయంతే, స్వర్గంలో మళ్ళా వాళ్ళు పుట్టడం. ప్రళయేన సర్గేపి అంటే సృష్టిలో పుట్టడం. ప్రళయేన వ్యసంతి చ, ప్రళయంలో బాధపడడం అనేటటువంటి దాన్ని అంటే నశించడం అనేటటువంటి బాధను పొందరు. అసలు ఈ జగత్తులన్నీ ఎలా జనించినాయి? విష్ణు సకాశాదుద్భూతం,
విష్ణువు నుండియే ఈ జగత్తులన్నీ పుట్టినాయి ఇత్యాది ఇలా చెప్పబడేటటువంటి శృతి వేదములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణ ఉపబృంహితమాయ్ పురాణాదుల చేత వివరింపబడినటువంటిది. ఇవన్నీ అందుకనే స్మృతి అనే చెప్తారు. స్మృతులు, ఇతిహాసములు, పురాణములు వీటి చేత వివరింపబడినది. దేన్ని వివరిస్తున్నాయి? ఇవి వేదములు వివరిస్తున్నాయి కదా. కనుక అపౌరుషేయమాహయాలే నిర్దోషమాయ్ అపౌరుషేయము ఒకటి చేత ఏ దోషము లేనటువంటిది. అబాధిత ప్రామాణ్య రూప తేజ ప్రచురమాయిరుంద మరి ఇంకొక ప్రమాణము చేత బాధింపబడకపోవుట అనే తేజస్సును కలిగినటువంటి శృతి హడిరే ఉళన్ తుతులేందుకున్నాడు అని ఉళన్ షోడర్ మిహుసురుదియుడు అనే మాటకు ఆరాయపడి వ్యాఖ్యాతలు ఇన్ని శృతులలో ఉన్నాడు అంటే మీరేదో వేదాల్లో చెప్పాడంటున్నారు. ఏ వేదంలో ఉన్నాడండి, ఎక్కడున్నాడండి అని అడిగితే నిరూపించాలిగా. అందుచేత ఆ వాక్యములన్నింటినీ కూడా వారు అనుగ్రహించినటువంటి మహానుభావులు అన్నమాట. సరే 7:42 సరే మళ్ళీ మనం అనుసంధానం చేసుకుందాం. అంటే మనం ఏ సిద్ధాంతంలో ఉన్నామో ఆ సిద్ధాంతం పరమమైంది, ఉత్కృష్టమైంది. అది ఎన్ని జన్మల పుణ్యం పండిందో లేదా భగవంతుని కటాక్షం ఈనాటికి ఫలించిందో మనం ఈ సంప్రదాయంలోనికి రాగలిగి అది తెలుసుకోవడం కోసం. కనుక ఒకసారి మనం ఇంత గొప్ప సంప్రదాయంలో ఉన్నామనే జ్ఞానం కలిగిన తర్వాత మరి క్రిందికి దిగాలనే ఆలోచన ఉండదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో వాడు బస్సులు పెట్టుకుని పోతున్నారండి, మన వాళ్ళే తక్కువ పెడుతున్నారంటే పెడతారు. రైతు బజార్కి వెళ్ళండి ఎంతమంది ఉంటారు, వజ్రాల షాపుకు వెళ్ళండి ఎంతమంది ఉంటారు, మత్తు కలిగిన వాళ్ళే ఉంటారండి. కనుక ఈ జన్మలన్నీ ఎత్తి 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 మనం ఇది చివరి జన్మ ఆచార్యుల్ని ఆశ్రయించి పంచ సంస్కార సంపన్నులమై పరమాత్మని ఆశ్రయించాలంటే చివరి జన్మ. మనం ఏం చేయాల్సింది ఇలా హాయిగా గుణానుభవం కైంకర్యంగడాలే పోదుపోకాయం గుణానుభవం కైంకర్యం ఈ రెండింటితోటి పొందుపుచ్చుకోవడమే. అట్లాంటిది సంప్రదాయం గొప్పతనం అని వారు ఆరాయరకుడిగారులు తిరుపురేపిరాన్ పిళ్ళ అనేవారు ఈ ప్రమాణములన్నింటినీ కూడా ఉన్నాడు పరమాత్మ. ఇందులో చూడడానికి సూర్యోదయుడు కాంతివంతమైనటువంటి వేదమునందు. వేదానికి కాంతి అంటే ఏమిటి? ఈడుకారం సాధించేటటువంటి భగవద్ విషయంలో మనం అనుసంధానం చేస్తాం. అది కొద్దిగా తిరుజకొండారు మనకాడంపితం రామాడసుందర్ కురుమాళర్ కంబామిద్రాసరి గోవిందర్ పూరేశ్వర కట్టారు వేదాంతముని తిరుగండ వెള്ളിക്ക് ഒരു ഈടലിത്തർക്ക് இந்த മാതൃ കർപ്പനാവരോർ അരുളാള തിരുവടിയുണ്ട് പെരുമാൾ దానికి వాళ్ళ ఇంటి హాస్పిటల్ డ్రెస్సింగ్ అది പദങ്ങൾ മുൻപ് ചേരുന്നവരെ നമോസ്തു ദേവരാജായ ചതുർഗ്രാമ നിവാസനെ രാമാനുജാരിദാസസ്വതായ ഗുണസാരിണി നമ ശ്രീശൈലനാഥായ കുന്തീനകര ജന്മനെ പ്രസാദപ്രാപ്യ കൈങ്കര്യസാരിണി ശ്രീശൈലേ സദയ പാത്രം ധീഭക്ത്യാഗുണാരണം പ്രവണം വന്ദേ രമ്യജാ మాతరం. വായുവന്മാരെന്തിരുവായുടെ മണസ്തോരുമ്പടെ ആഴ്വാരെമ്പെരുമാനാർ ജിയത്തിലൂടെ ശരണം வடக்கு திருவேதி பிள்ளை திருவடிகளே சரணம். తెనాలి వచ్చాను రేపు నుంచి వాకి తెనాల్లో ఉన్నాను. సరే అయితే వెళ్దాం. అట్లే అదే అవును అదే వేరే సందర్భాల్లో దేవుడు గారు చెప్తున్నట్టు ఆర్టిస్ట్ రిపోర్ట్ కూడా వచ్చి ఒక్కొక్క చోట పరమాత్మ ఇంద్ర జగత్తులో వికరింపజేసినాడు అనే భాష దగ్గర ఆరాయణ పరమాత్మ
చేతనలతో కూడి ఉన్నటువంటి సృష్టి మళ్ళీ సందేహానికి ఆస్కారం లేకుండా అట్లా కాదు అటు ఇటు కాకుండా ఉంటే అది కన్ఫర్మ్డ్ గా కావాలి కదని మనం ఏదైనా చేయాలంటే ఏంటి అది అవుతుందా అది అవునా కాదా అనేది క్లియర్ గా చెప్పాలి కదా అది. అంటే ఏ వ్యాఖ్యానానికి ఉండే గొప్పదనం ఆ వ్యాఖ్యానానికి. అందుకనే రంగనాథుడు 5 వ్యాఖ్యానాలతో వినాలని కోరుకున్నాడు మనవాళ్ళ మామూలు. ఏం లేదులే అని ఏమైనా కనిపిస్తుందని అనుకున్నారో మరేంటో తెలియదు వాళ్ళు. ఇది ఫైనల్ టెస్టింగ్ ఇది మనకి 1 వీక్ లో వచ్చేసేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. యువర్చన్ పిల్లై కూడా 24 ఏర్పడి సాధించారంటే ఒకమారు వారు విన్నప్పుడు విన్న విషయాలను వారు సాయం పడపుత్రులు వీధి పిల్లయ్య గారు ఒకమారు విన్నటువంటి వాటిని వారు వ్యాఖ్యానంలో సాయం. కనుక కొన్ని అపూర్వములైనవి ఒక్కొక్క మారు కొన్ని విశేషాలు వస్తూ ఉంటాయి. అలా అపూర్వములైనటువంటివి అక్కడ కనబడతాయి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిధే